ఎల్ఎన్ నగర్ లో ఏదైతే ఇష్యూ జరిగిందో బాబుకు సంబంధించి పోలీస్ వాళ్ళు కొట్టి ఈ రోజు ఈ పరిస్థితికి తెచ్చారనేది వాస్తవాలు ఏం జరిగింది? బాబు నా ఫోన్ తీసుకొని బయటకి వెళ్ళి మీన్స్ మీ ఇంట్లోనేనా వేరే దిక్కా? మా ఇంట్లోనే సెకండ్ ఫ్లోర్ లో వాళ్ళ బాత్రూమ్ పక్కన మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల మీద ఈయన ఫ్రెండ్ ఇద్దరు రీల్స్ చేసుకుంటున్నారు. దానికోసమని ఫోన్ నెట్ రావట్లేదని వైఫై కోసం ఫోన్ పైకి లేపిండాను. ఆ సైడ్ కు లేపే వరకు ఆ కిట్ నువ్వు వైఫై కోసం ఫోన్ పైకి ఎత్తావు. కెమెరా ఎందుకు ఆన్ ఉంది? అప్పుడు కెమెరా ఎందుకు ఆన్ అయింది? ఆయన ఎత్తి షూట్ అయింది. ఎత్తేసరికి కెమెరా క్లిక్. నువ్వు ఇంటికాడ మీరు ముగ్గురు అన్నదమ్ములు వచ్చి జుట్టు పట్టుకొని ఎడబెట్టి గుద్దితే బోను గ్యాప్. నా భార్యని క్యాస్ట్ పెట్టి తిట్టి నువ్వు బాత్రూమ్ లో పో. నీవు ఆర్ట్ఫుల్ గా ఆర్ట్ మీద చేసుకొని చెప్పు. వాస్తవంగా నువ్వు వీడియో తీయాలి అనే ఉద్దేశంతో తీయలేదు. ఇట్లా కావాలని తీయలేదు అని బతిలాడిన కాళ్ళు పట్టుకున్నా కానీ వదలకుండా కొట్టిరు. ముగ్గురు కూడా కొట్టిరు. మీరు ఓన్లీ దీంట్లో దళితులు అని చెప్పుకుంటే కేసులు స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి మతం మారిర్రు. ఎందుకు దీన్ని ఎందుకు ఇంత మ్యానిపులేషన్ ఎందుకు చేస్తారు? మరి అలా దేవుడికి తెలియాలా? పోలీసు మరి మీరు ఇప్పటిదాకా ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోలేక పోలీస్ కంప్లైంట్ ఎందుకు? నా ఫ్రెండ్ నా కొడుకును పంపిమన్నాడు. పంపిస్తే నీ కొడుకు బయటికి కూడా రాకుండా మా సార్ కూడా లేడు. వీళ్ళ డాడీ నేను ఎవరిని తీసుకొని పోవాలన్నా నా కొడుకుని వదిలేయన్నా నువ్వే చెప్పన్నా అంటే నీ వాళ్ళ డాడీ లేకపోతే నీ అమ్మ నువ్వు వాళ్ళ డాడీ లేడని చెప్తున్నా కదా నువ్వు పోలీసులు ఏమన్నారు? నేను లోపలికి పోయిన తర్వాత ఏమని తిట్టిరు? నేను తిట్టిరా ఏమన్నా? వేరే కానిస్టేబుల్ వచ్చి కొట్టిండాను. అప్పుడు మళ్ళా మీకు అంత ఇది అని ఏ విధంగా న్యాయం కావాలనుకుంటున్నారు? నా కొడుకు తెలిసో తెలియక తప్పు చేసిండు అని చెప్పేసి బతిలాడుకొని వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారు. ఇంత లేట్ ఎందుకైంది మీరు రియాక్ట్ అవ్వడానికి? బాబు వచ్చిన తర్వాత 2-3 రోజులకి నొప్పి అంటున్నాడు. కానీ కొట్టిరని చెప్పలేదు సార్. మా దగ్గర లేడు బాబు, మా చెల్లి వాళ్ళ దగ్గర నుంచి. మీ ముందే కొట్టిరన్నారు కదా మీరు? ఎస్ఐ గారి క్యాబిన్ దగ్గర వాళ్ళు ఎదురంగా కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఎదురంగా కూర్చొని వచ్చింది నా కొడుకుని ఎస్ఐ గారితో. నా కార్లు అమ్ముకొని ఈయనకు ట్రీట్మెంట్. 2 కార్లు, ఒకటి ఎర్టిగా. అది వాళ్ళ ఇంట్లో బిల్డింగ్ మొత్తాన్ని తెలుసు. నా కార్లోనే లేవో ఏమున్నది ఏం లేదు అందరూ తెలుసు. మేము ఎటువంటి వాళ్ళం, ఎవరితో మాట్లాడవా అన్నది కూడా తెలుసు వాళ్ళకి. మీ గురించి మీరు మొత్తం బ్యాడే ఉందంట గల్లీలో. మీ గురించి ఎంక్వైరీ ఏమన్నారు వాళ్ళు? ఇంతమందికి అప్రోచ్ అయినావు కదా, నీ తప్పే లేదు కదా, నీకు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనుకుంటున్నావు? ఇప్పుడు తప్పు చేసి వీడియో తీయడం కూడా తప్పే కదా? అవునన్నా తప్పు. హాయ్ హలో, వెల్కమ్ టు N6 TV. మనం ఈరోజు ఎల్ఎన్ నగర్ లో ఏదైతే ఇష్యూ జరిగిందో బాబుకు సంబంధించి పోలీస్ వాళ్ళు కొట్టి ఈ రోజు ఈ పరిస్థితికి తెచ్చారనేది ఏదైతే ఈ మధ్య మీడియాలో చూస్తున్నామో అక్కడికి రావడం జరిగింది. అసలు ఏం జరిగింది అంటే, ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు చెప్పింది మాత్రమే వినాల్సి వస్తుంది. ఎవరి వల్ల అయితే ఇష్యూ జరిగిందో వాళ్ళ సంబంధించిన వ్యక్తితో మనం పేరు మెన్షన్ చేయట్లేదు, నేను టైం వచ్చినప్పుడు మెన్షన్ చేస్తా. ఆ వ్యక్తితో నేను మాట్లాడడం జరిగితే కొన్ని నిజాలు, ఆయన నిజాలా అబద్ధాలా తెలియదు, ఆయన వర్షన్లో ఆయన చెప్పిండు. అది కూడా ఒకసారి ఇలా అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ బాబుకు ముందు నుంచే వీళ్ళు వేరే విధంగా పోర్ట్రేషన్ చేస్తున్నారు, పొలిటికల్ గా వాళ్ళని ఏదో చేద్దామని చేస్తున్నారు. ఈ నిజంగానే కుట్రపూరితంగా చేస్తున్నారా లేదంటే వీళ్ళ అవసరం నిమిత్తం చేస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది? అసలు ఈ మధ్య మీడియాలో చాలా సర్క్యులేట్ అవుతుంది. సరే ఎప్పుడు కొట్టిర్రు, ఏం జరిగింది, అసలు ఏమేమి ఎవిడెన్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళ వర్షన్ ఒక విధంగా ఉంది. 2 సైడ్ వినాలి కాబట్టి నేను వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసిన. కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది, కొన్ని ఎవిడెన్స్ కూడా వాళ్ళు పంపించారు. మరి వీళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దామన్న ఇంటెన్షన్ తో నేను ఇక్కడికి రావడం జరిగింది. అమ్మ నమస్తే. తమ్ముడు నమస్తే. ఓకే, ఏం జరిగింది అసలు? మీ వర్షన్ చెప్పండి, గట్టిగా మాట్లాడండి. ఎవరు మాట్లాడండి అమ్మ? ఫస్ట్ నుంచి నేనేమంటున్నా, నేనేదో వచ్చినా అని చెప్పడం కాదు. మీ బాబు తప్పు ఉంటే కూడా ఏం తప్పో చెప్పండి, కానీ వాస్తవాలు ఏం జరిగినాయి ఫస్ట్ నుంచి చెప్పండి. ఆ రోజు డిసెంబర్ 15 సార్. డిసెంబర్ 15 ఆదివారం రోజు మేము వారం కృష్ణానగర్ కూరగాయలకి వెళ్తాం. మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం వెళ్దామన్నా నేను పడుకుండిపోయినా ఇంట్లో. పడుకుండి పోతే ఈ బాబు నా ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళిండు. బయటకు వెళ్ళి మీ ఇంట్లోనేనా వేరే దిక్కా?
మా ఇంట్లోనే సెకండ్ ఫ్లోర్ లో. ఓకే ఓకే. అయితే మా పక్కన రెహమాన్ అనే వాళ్ళు ఉంటారు. మా పక్కన రూమ్ ఉంది వాళ్ళకి. అయితే మా బాత్రూమ్ వాళ్ళది ఆపోజిట్ లో ఉంటది సార్, ఎదురెదురు ఉంటాయి బాత్రూమ్స్ వాళ్ళది. అయితే వాళ్ళ బాత్రూమ్ పక్కన మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల మీద ఈయన ఫ్రెండ్ ఇద్దరు రీల్స్ చేసుకుంటున్నారంట. నేను చూడలేదు, అది చేసుకుంటున్నారంట. చేసుకుంటూ మరి అది అందులో ఇన్స్టాల్ వేయడానికో దేనికో నెట్ కోసమని ఫోన్ ఈయన పైకి లేపాడంట. వీడియో రీల్ చేసి పోస్ట్ చేయడానికి, దానికోసమని ఫోన్ నెట్ రావట్లేదని పక్క బిల్డింగ్ లో వైఫై ఉంది, వైఫై కోసం ఈయన ఫోన్ పైకి లేపిండంట. అప్పుడు అందులో రెహమాన్ అనే అతను ఉన్నాడు బాత్రూమ్ లో. ఫోన్ లేపితే గిట్ల లేపాల్సి వస్తుంది. అయితే ఇట్లా గోడ ఉంది, ఎదురు కిటికీ ఉంటది, కిటికీ ఉంటది, ఇది గ్యాప్ ఉంటది అనమాట, ఓపెన్ అదంతా. అయితే అటు సైడ్ కి లేపిండి నేను ఫోన్, అటు సైడ్ కి లేపే వరకు ఆ కిటికీ కాడికి పోయి చెయ్యి ఆగిపోయింది ఇంకా. అయితే ఆయన తల దూడుచుకునే వీడియో వచ్చేసింది ఆ ఫోన్ లో. ఈయన ఫోన్ లేపగానే 5 సెకండ్లు అది రాగానే క్యాకేసిండంట ఆయన. అప్పటికి ఫోన్ పైకి వస్తుంది, ఏం వీడియోలు తీస్తున్నారని చెప్పేసి ఆయన క్యాకేసిండంట. ఎవరు రెహమాన్ క్యాకేగానే వీళ్ళు కింది కురికారంట. నేను చూడలేదు అప్పటి వరకు, నాకు తెలియదు. వీళ్ళు కిందికి వెళ్ళి ఏంది క్యాకేషన్ అని వీళ్ళిద్దరు చూస్తేలకు అందులో ఆయన తల దూడుచుకున్న 5 సెకండ్లు వచ్చిందంట వీడియో రెహమాన్ది. రాగానే డిలీట్ చేసిరంట. అక్కడే డిలీట్ చేస్తే ఆయన బయటకు వచ్చేసి బరబర కేకలు తిడుతుంటే అప్పుడు లేచి నేను బయటకు వచ్చాను, ఎందుకు అరుస్తున్నాడు బాబుని అని చెప్పేసి. ఆయన రెహమాన్ ఆయన ఎట్లా చూసిండు అంటే వీళ్ళు మెట్ల మీద ఉన్నారు కదా పోయేటప్పుడు, ఆయన బాత్రూమ్ లోకి వెళ్ళేటప్పుడు వీళ్ళు అక్కడే ఉన్నారంట. ఆ మెట్ల మీదనే కూర్చొని ఉన్నారో నిలబడి ఉన్నారో తెలీదు నాకు. అది ఆయన చూసిండంట, వీళ్ళు అక్కడే ఉన్నారంటే ఆయన లోపలికి వెళ్ళిండంట స్నానానికి. అయితే తల దూడుచుకునేది 5 సెకండ్లు వచ్చింది. అయితే డిలీట్ చేసిండంట, అక్కడే డిలీట్ చేశారంట ఈయన వీళ్ళ ఫ్రెండ్ కలిసి ఇద్దరు. డిలీట్ చేసిన తర్వాత ఆ పిల్లోడు ఇంటికి పైకి రాలేదు, తిడుతుంటే ఆ పిల్లోడు ఇంటికి వెళ్ళిపోయింది. ఓకే అమ్మా, నువ్వు వైఫై కోసం ఫోన్ పైకి ఎత్తారు, కెమెరా ఎందుకు ఆన్ ఉంది? అప్పుడు వైఫై కోసమే అయితే డైరెక్ట్ నార్మల్ ఫోన్ ఎత్తాలి, కెమెరా ఆన్ చేసి బాత్రూమ్ దగ్గర ఎత్తాల్సినంత అవసరం ఉంది. సరే నువ్వు మీరు అన్నట్టుగానే వాస్తవం అనుకుందాం, మీరు అన్నట్టుగానే. అవును సార్. కెమెరా ఎందుకు ఆన్ ఉంది అక్కడ? ఆయన గబుక్కున్నా నాకు క్లిక్ అయిందేమో నేను చూసుకోలేదు అని అంటున్నాడు సార్. తమ్ముడు ఏం జరిగింది వాస్తవాలు చెప్పు ప్లీజ్, రిక్వెస్ట్. ఏం జరిగింది ఆ రోజు సండే డిసెంబర్? అదొకే, అదంతా ఓకే. అక్కడ మీరు వైఫై కోసం ఫోన్ ఎత్తారు, ఓకే, మీకు సిగ్నల్ రాలేదు, ఓకే నమ్మదాం. కానీ కెమెరా ఎందుకు ఆన్ అయింది? ఆయన ఎత్తి షూట్ అయింది అంటే రీల్స్ ఉంటాయిగా, అట్లా రీల్స్ పై కానీ మేము రీల్ తీసుకున్న తర్వాత పోస్ట్ ఇద్దామంటే సిగ్నల్ రావట్లేదు. అప్పుడు ఇట్లా ఎత్తేసరికి కెమెరా క్లిక్ ఆన్ అయింది అనుకుంటా, చూడలేదు నేను. కాదు నేనేమంటున్నా, నువ్వేమన్నా ఫీల్ అయినా నేనేమంటున్నా, మనకి ఏదన్నా నిజాలు ఏదైనా చెయ్యాలి అంటే మనకు నిజాలు కావాలి. నేను ఏమంటున్నా అంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట నమ్మేసక్తిగా ఉండాలి. నేను ఒకటి అట్లా నీది అబద్ధం అని డిక్లరేషన్ ఇవ్వట్లా, నా వర్షన్ లో నాకు అర్థమైన క్వశ్చన్ నేను వేస్తున్నా. నేను ఏమంటున్నా, అది ఓపెన్ అయిందేమో నేను చూసుకోలేదు, అది కాదు, కరెక్ట్ ప్రాసెస్ కాదు. నేను ఏమంటున్నా, నువ్వు ఫోన్ ఇట్లా ఎత్తినావు అవునా, నీకు కెమెరా ఓపెన్ అవుతే లేదా డిస్ప్లే కనిపిస్తుంది అంటే అటు సైడ్ పెట్టినా, అటు సైడ్ ఉంది ఇట్లా పెట్టినావా? ఇట్లా పెడితే ఎట్లా రికార్డ్ అవుతుంది? ఇటు సైడ్ రికార్డ్ అవుతుంది, బాత్రూమ్ లో ఎందుకు రికార్డ్ అవుతుంది? అంటే ఇప్పుడు బ్యాక్ కెమెరా ఉంటుంది కదా. ఎట్లా జరిగింది ఒకసారి నాకు చూపివా? ఈ ఫోన్ పట్టుకొని చూపి, నా ఫోన్ పట్టుకొని చూపి. ఇట్లా తీసిన తర్వాత ఇట్లా పెట్టినా అనమాట, ఇటు సైడ్ ఇట్లా. అంటే అవతల సైడ్ ఉంది బిల్డింగ్ వైఫై అని. కరెక్టే, నువ్వు అనేది కరెక్టే, వైఫై కోసం పెట్టినావు, నేను ట్రస్ట్, నేను నమ్ముతున్నా. కానీ కెమెరా ఎందుకు ఆన్ అయింది? ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇది కెమెరా అవునా, ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేస్తే కెమెరా రికార్డ్ అవ్వదు అవునా, ఇట్లుంటే మాత్రమే రికార్డ్ అవుతుంది. నువ్వు ఇట్లా పెట్టినావు అంతేనా? నీకు ఇక్కడ నువ్వు మరీ తలకాయ ఇట్లా కిందికి పెట్టుకుని అయితే చూడవు కదా. నీకు ఏది జరిగినా నువ్వు నిజంగానే రికార్డ్ చేసినా దానికి కొన్ని శిక్షలు ఉంటాయి, నేను అది ట్రస్ట్ చేస్తాను. నేను ఇట్లా కొట్టడం అయితే నేను సంబోధించాను దాన్ని, ఇట్లా కొట్టి నేను నడుములు ఇవ్వకుండా చేయడం కరెక్ట్ అని నేను అన్నాను. ఓకే, నువ్వు తప్పు చేసినావా చేయలేదా నీకు తెలుసు, ఆయనకు తెలుసు. నువ్వు తప్పు చేయకుండా అంత పర్సనల్ గా తీసుకొని నీ మీద గ్రడ్జ్ పెట్టుకున్నంత అవసరం ఏముందో నాకు తెలియదు. ఎందుకంటే నీకు నాకు తెలిసి ఒక 14-17 ఉంటాయా నీకు, 17 సంవత్సరాలు ఓకేనా. కొట్టడానికి కారణం ఉందన్న, ఎందుకంటే ఆ పిల్లోడు ఎవరు వీళ్ళ ఇప్పుడు కేసు ఎవరైతే పెట్టారో అతన్ని పోలీస్ స్టేషన్ లో పెట్టించిండు. ఎవరు పెట్టించారు? మా రెండో బాబు. ఎందుకు పెట్టించిండు?
ఉదయం ఆ రోజు పాలు తేటానికి పొద్దున 6:30 ఆ టైంలో వెళ్ళిపోయిండు మీ బాబు? మా బాబు బయట కొట్టు దగ్గరికి. పోలీసు వాళ్ళు సివిల్ డ్రెస్ లో ఈయన ఫోటో పట్టుకొని తిరుగుతున్నారు. ఎవరి ఫోటో? ఈ కేసు పెట్టిన అయింది. రెహమాన్. అప్పటికి కేసు అయిందా ఈయన మీద? ఇది కాదన్న గతంలో రాకముందే. ఓకే 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 ఓకే. ఈయన తీసుకొచ్చి ఆ డోర్ కొడితే ఎవరు అని అడిగితే వాళ్ళ ఆవిడ ఆంటీ నేను అనగానే డోర్ తీయగానే డోర్ సాట్ను ఉన్నారు. పోలీసు వాళ్ళు 5 లోపలికి వెళ్ళి పట్టుకున్నారు. అప్పటికే 15 రోజుల నుంచి దోలాడుతున్నారంట ఆయన్ని. ఆయన అటెంప్ట్ మర్డరు, దొంగతనం, రేప్ కేసు ఏదో మాకు తెలీదు. 2 నెలలు 3 నెలలు జైల్లో ఉన్నాడు. అదొకటి ఉన్నది. తర్వాత ఈ కోపం పెట్టుకోవచ్చు అంటావా? అదొకటి. ఇంకో చాలా ఉన్నాయన్న. ఉత్సాహ ఏడబోతాం మనం, వాష్రూమ్ లో వస్తాం, భలే ఉన్నాం. మనం బట్టలు కూడా వేసుకోం. వితౌట్ ఏడబోతాం. అది డొలుకుంటూ నా వాష్రూమ్ కాడి నుంచి ఇంకొక దగ్గర నుంచి వచ్చి ఇటు రావాలి. వాళ్ళు చేసేది అది. ఆయన చేసే పనులు ఇవన్నీ నేను ఓనర్ కి ఫోటోలు పెడతా, నేను వీడియోలు తీసి పెట్టినా. నాది ఫోన్ చేంజ్ అయింది, లేదంటే మొత్తం ఎవిడెన్స్ ఇప్పుడు ఓనర్ తో మాట్లాడినే ఉంటది, మీకు చెప్తాడు. ఉత్సాహ పోసేది ఈ ఈవిడే భయపడి ఒకసారి బట్టలు మొత్తం లేకుండా నైట్ 2 గంటల 2:30 3 గంటలకి బట్టలు లేవు, ఏం లేవు. ఏమో వాష్రూమ్ లైట్ కూడా వేసుకోలే, డోర్ ఓపెన్ చేసి అలా నిలబడి ఉత్సాహ పోతున్నాడు. అంటే ఈయన లైట్ వేయగానే ఆపోజిట్ కదా, అలా మనిషి అవపడని ఎవరు భయపడిపోయింది. హాస్పిటల్ ఫిట్స్ వచ్చేసింది. అది ఓనర్ కూడా చెప్పినాం ఇది జరిగింది. ఈయన ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కేసు పెట్టించిన ఆయన ఉన్నాడో వాళ్ళ తమ్ముడు అనేట ఆయన నేనున్నే బిల్డింగ్ లోనే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాడు. ఒక టైంలో ఆయన బండి ఆయన అక్కడ పెట్టే ప్లేస్ లో ఆయన తప్ప వేరే వాళ్ళు పెట్టడానికి లేదు. హ్యాండిల్ లాక్ కొట్టేసి ఇనీస్ తీసిపోయి ఎక్కడన్నా పెట్టేస్తాడు, ఆ ప్లేస్ లో ఆడ పెడతాడు. చాలా చాలా గొడవలు ఉన్నాయి. ఆ గొడవలు ఏమన్నా దీనికి అంటించారనుకుంటున్నారా? 100% అన్న. ఇప్పుడు లేదంటే ఇప్పుడు ఆ పిల్లోడు తప్పు చేసినాడు, నీ కాళ్ళు నీ ఇంట్లో అందరి కాళ్ళు పట్టుకున్నా గానీ తప్పు చేసినాడు చేయలేదని అని చెప్పట్లేదు. నేను నాకు ఎస్ఐ ఫోన్ చేసినా కానీ నేను ఒకటే చెప్పిన, తప్పు చేసినాడు అంటే ఎఫ్ఐఆర్ చేసి కోర్టు పంపించండి అని చెప్పిన. చేసినాడు. ఇన్ కేసు ఒకటన్నా, మీరు ఆయన బట్టలు ఇప్పేసి వాష్రూమ్ పోస్తుంటే మా వైఫ్ ఇట్లా అయిందని మీరు ఎంతైతే బాధపడుతున్నారో, ఇన్ కేసు అందులో లేడీస్ ఉంటే ఎవరు ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే ఒక ఇంటెన్షన్ అందులో లేడీస్ ఉంటే మీరు అనేది మీరు లేడీస్ ఉంటే అది కావాలని చేసింది అయితే నాకు అనిపించట్లేదు. ఎందుకంటే చేసినా కానీ వాడికి శిక్ష ఎవరు వేయాలి అన్న? పోలీస్ వ్యవస్థలు ఉన్నాయి, నువ్వు ఇంటికాడ మీరు ముగ్గురు అన్నదమ్ములు వచ్చి జుట్టు పట్టుకొని ఎడబెట్టి గుద్దితే బోను గ్యాప్, గోను గ్యాప్. నీకెంత పలుకుబడి లేకపోతే ఇప్పుడు నా భార్యని క్యాస్ట్ పెట్టి తిట్టి నువ్వు బాత్రూమ్ లో పో, నీ మొత్తం వీడియో తీస్తా, బట్టలు ఇప్పుకో, ఈ వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో ఫేస్బుక్ లలో పెడతాడంట, లైక్ లో ఇవన్నీ వస్తాయంట. ఉందా ఎవిడెన్స్ ఉంది అట్లా అన్నట్టు? ఎవరు మీ దగ్గర? మా భార్య ఉంది కదా సార్, నన్నే అన్నది ఆయన వచ్చి నిలబడి పోలీసులతో పంపించిండు. ఆగమ్మా, బిల్డింగ్ మొత్తం నువ్వు నీకు సంబంధించిన వాళ్ళు ఉంటే ఎవిడెన్స్ ఇస్తారు నీకు? ఫస్ట్ ఫ్లోర్ లో వాళ్ళన్న, సెకండ్ ఫ్లోర్ లో కేసు పెట్టిన ఆయన, 5th ఫ్లోర్ లో వాళ్ళమ్మ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ పిన్నామ. నేను ఎందుకు ఇవన్నీ అడుగుతానంటనా, ఇంకా కొన్ని విషయాలు కూడా నా దగ్గరకు వచ్చినాయి. అటు సైడ్ కూడా నేను కొంతవరకు విన్నా. మీరు అడగండి, నేను సమాధానం చెప్తా. నేనేమంటున్నా, నువ్వు చెప్పది ఆర్ట్ఫుల్ గా ఆర్ట్ మీద చేసుకొని చెప్పు. వాస్తవంగా నువ్వు వీడియో తీయాలి అన్న ఉద్దేశంతో తీయలేదు? అంటే బై మిస్టేక్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు బతిమిలాడినా కూడా ఇట్లా కావాలని తీయలేదు అని బతిమిలాడిన కాళ్ళు పట్టుకున్నా కానీ వదలకుండా కొట్టిరు, ముగ్గురు కూడా కొట్టిరు. ఇట్లా వంగ పెట్టి ఇక్కడ కొట్టి మళ్ళీ తన్నీరు. నేను ఒక్కనే కొట్టిరా, ఇద్దరిని కొట్టిరా? ఇంకో అబ్బాయి నన్ను ఒక్కనే కొట్టిరు. ఆయన ఆ అబ్బాయి కింద నుంచి వెళ్ళిపోయింది ఇంటికి. ఇంకా ఆయన రాలేదు పైకి అసలుకి. ఆయన రాకోకుండా ఇప్పుడు ఎవరైతే ఉన్నాడు కదా ప్రెసిడెంట్ వేసిండు ఆయన, ఇప్పుడు అదే వాళ్ళ అన్నని ఇంకొక అన్న వాళ్ళ పెద్ద అన్నని తీసుకొని ఇంకొక 2 వ్యక్తులను తీసుకొని వచ్చిండు. 2 వ్యక్తులను తీసుకొని వచ్చి ఈ పిల్లోడితో ఏ పిల్లోడు అవుతుండో ఆ పిల్లగాడినే తీసుకొచ్చి వాళ్ళ మిస్సెస్ దే తీసినని చెప్పమని ఆ పిల్లగాడితోనే చెప్పించారు. ఆ వీడియో ఉండాలి కదా, మేమిద్దరం కావాలని తీసినాం. లేదు సార్, ఆ చూపిమానండి. ఇప్పుడు ఫోను మా దగ్గర వాళ్ళ దగ్గరే ఉంది, అప్పటి నుంచి కూడా మా దగ్గర లేదు కదా. పోలీసు వాళ్ళ దగ్గరే ఉంది, ఫస్ట్ వీళ్ళ దగ్గర ఉంది, తర్వాత పోలీసు వాళ్ళ దగ్గర ఉంది. పోలీసు వాళ్ళు ఇతను తీసుకెళ్ళింది 15వ తారీఖు తీసుకెళ్లారంట. 15వ తారీఖు తీసుకెళ్లిన తర్వాత ఫోన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అయిపోయింది. బ్యాకప్ ఎంత చెప్పబడుతుందన్న? మేబీ ఒక 1 అవర్ వేసుకో. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఆ ఫోన్ కొన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక 1 అవర్ ఆ టైం అయిపోయింది. ఈ వీడియో తప్ప మిగతా ఏవీ లేవు. అది నేను వాడిన ఫోను.
దాంట్లో హీరోయిన్ ఫొటోస్ వస్తాయి. హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరైతే చేసేటోళ్ళు ఉన్నారో వాళ్ళ ఫోటోలే వస్తాయి, ఇంకా వేరేది ఏం లేదు. వీళ్ళ ఫోటోలు కూడా తక్కువే ఉంటాయి నా ఫోన్లో. ఏ ఫోన్ అయినా నేను వాడితే ఫ్యామిలీ ఫోటోలు తక్కువ ఉంటాయి. నా దగ్గర నుంచి మా మిస్సెస్కి ఇచ్చిన నేను వేరే ఫోన్ తీసుకున్నా, దాంట్లో లేవు. వీళ్ళు పలుకుబడి ఉపయోగించారో ఏం ఉపయోగించారో తెలియదు. ఒక మనిషి కంప్లైంట్ ఇస్తే ఎంతసేపట్లో పోలీసు వాళ్ళు వస్తారు? 1-2 hours వేసుకో. 10 నిమిషాలలో వచ్చి తీసుకొని పోయారు పిల్లగాని. కానిస్టేబుల్స్ వచ్చి ఆయన నిలబడి పంపించింది సార్, 2 కానిస్టేబుల్ తోటి నిలబడి. ఏ రోజు, ఏ డేట్ రోజు? 15 డిసెంబర్ 15కి అక్కడ నిలబడి నన్ను తిట్టి మాటలని నా ముందే పంపించింది. అప్పుడు కూడా కాళ్ళు పట్టుకున్నాయి. మీకు సీసీటీవీ ఫుటేజ్ కావాలంటే రెండు ఉన్నాయి. ఆగమ్మా, సీసీటీవీ ఫుటేజ్ నేనున్న బిల్డింగ్ ఉంది, అది ఉందా? ఫుటేజ్ ఉందా? ఇప్పుడు ఉండొచ్చు, మేబీ నాకు తెలియదు. ఓనర్ వాళ్ళు ఒకటి కాబట్టి ఉంచారో లేదో తెలియదు. తర్వాత మస్జిద్ దగ్గర కారు పిల్లలు నాపారు కదా, మస్జిద్ కెమెరాలు ఉన్నాయి, మస్జిద్ ముందు ఇల్లు కెమెరాలు ఉన్నాయి, అన్నిటికున్నాయి. ఇప్పుడు ఒకవేళ వన్స్ వీళ్ళని ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటున్నారు, 15వ తారీఖు అసలు వద్దామా? అక్కడికి వద్దాం, 1 by 1 వద్దాము. అయితే నేనేమంటున్నా, మీరు రాజకీయంగా ఆ వ్యక్తి వెళ్తున్నాడు కాబట్టి, ఈ మధ్య ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులు మీ వెనుకుండి మిమ్మల్ని వాళ్ళ మీద మచ్చబడేటట్టు చేపిస్తున్నారు అనేది వాళ్ళ ఇంటెన్షన్, వాళ్ళతో మాట్లాడితే. ఇంకోటి, మీరు ముస్లిమ్స్, నేను కాదు, మీరు ముస్లిమ్స్, నేను చెప్పిన వర్షం చెప్తాను. మీరు ఓన్లీ దీంట్లో దళితులు అని చెప్పుకుంటే కేసులు స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి మతం మారిర్రు అంటే ఏ మతం మారినావు? మీరు ముస్లిం నుంచి హిందూ కన్వర్ట్ అయ్యారు అనేది మీ అనుకుంటున్నారా? వాళ్ళు అనుకోవట్లేదు, వాళ్ళ నుంచి వచ్చింది. వాళ్ళని సరే అన్న, నేను పుట్టుకతోటి హిందూ అన్న, వాళ్ళ వర్షనే అడుగుతున్నా. ఎవరన్నా కానీ అన్న, నీకు వచ్చినా కానీ నేను ప్రూవ్ చేసుకోవాలి కదా. నేను పుట్టుకతోటి మాల, నా భార్య మాల. ఓకే ఓకే. నేను నా భార్యకి హెల్త్ ఇష్యూ వచ్చి దేవుని నమ్ముకొని నేను ఈ ఇస్లాంకు వచ్చిన మీన్స్ కన్వర్ట్ అయినవా? కన్వర్ట్, దేవుని నమ్ముకున్నా. మతం కన్వర్ట్ అవ్వలేదు, మతం కన్వర్ట్ లేదు, ఏదీ లేదన్నా, దేవుని నమ్ముకున్నా. ఇప్పుడు ఎవరైతే చెప్పారో ఇలాంటి వాళ్ళు మసీద్ నుంచి బయటకు పిలిచారు. ఈ పచ్చ ఓట్లు ఇవి ఉంటే బయట గుంజుకొచ్చారు. గుంజుకొచ్చిన ఒక టైంలో వేరే నేను నా భార్యకి ఇట్లా అయింది. ఏం పచ్చబొట్లు ఒకసారి చూపించారు? ఇది క్రిస్టియన్ది సిల్వా, ఇది త్రిశూలం. ఇది ఎప్పుడు వేయించుకున్నది? ఇది వచ్చేసి 84లో వేయించింది. ఓకే. ఇది 84లో వేయించింది మా నాయనమ్మ. ఇది వచ్చేసి 2009-10లో. ఓకే, చాలా రోజుల కింద. ఓకే, మరి ఈ బ్లేమింగ్ ఎందుకు వస్తుంది మీ మీదకి? ఇదేంది? క్యాస్ట్ సర్టిఫికేట్. నేను నా పుట్టుకతో నా అమ్మయ్య వాళ్ళంతా మాలోళ్ళు. ఇగో నా ఆధార్ కార్డులు, పాన్ కార్డు, రేషన్ కార్డు. ఇది నా కొడుకు దగ్గుపాటి రామ్ గోపాల్ వర్మ, ఇది దగ్గుపాటి రాంబాబు, ఇది దగ్గుపాటి కనకదుర్గ. ఓకే. ఇవైతే నువ్వు మార్చడానికి లేదు కదా. వాళ్ళ దగ్గర ఉంది ఒకటేనా సర్టిఫికేట్ ఉంది, ఏదో తెలుసా? నమాజు పోవటానికి నేను ఏదైతే నాకు ఒక మనిషి సర్టిఫికేట్ ఇప్పించిండో, ఏమని, ఇది ముస్లిం నమాజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ సర్టిఫికేట్ ఒకటి ఉంది. అంటే ఆ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తారు మీకు? నమాజ్ పోవడానికి. అంటే క్యాస్ట్ వేరే అయినా సరే సర్టిఫికేట్ ఉంటే నమాజ్కి వెళ్ళొచ్చు. ఉంది, అది రూల్ ఉందా? తెలియదు కాబట్టి ఉందన్నా. ఇప్పుడు నువ్వు ఏ క్యాస్ట్ అయినా సరే నిన్ను మస్జిద్లో పోయి నమాజ్ చేసుకునే ఆపే రైట్స్ ఎవరికి లేవు. ముస్లింలో ఆధార్ కార్డులో ముస్లింలకు లేదు కదా, మరి ఇవి హిందూయే ఎందుకుంటుందన్నా? ఓకే. ఇప్పుడు ఈ రోజు తీసుకున్నాయి కదన్న ఇవి. 2 పిల్లల పేర్లు ఎక్కలేదు సార్ రేషన్ కార్డులో అయితే, మా ముగ్గురే ఉంటాయి ఇందులో. ఓకే. ఎందుకు నా పాస్పోర్ట్ అవి కూడా చూపి, అవి కూడా తెలుగు పేర్లే ఉంటాయి. పాన్ కార్డు, ఆధార్ కార్డు అని ఆ కార్డుది. ఇవి ఏ ఇయర్ లో వచ్చినాయి మీకు? ఫస్ట్ అన్న 2011లో వచ్చినాయి ఆధార్ కార్డులు. ఫస్ట్ ఎప్పుడైతే వచ్చినాయి అప్పుడే 2011లో వర్షాకాలంలో వచ్చినాయి నాకు తెలిసి. 2011 కాదన్న, ముందే. మా సైడ్ అయితే అప్పుడే వచ్చినాయి. మరి కాదు, 2011 కాదు, అప్పటికేనా? 2007లోనే పుట్టిండు కదా. 7లో పుట్టిండు ఈయన. మరి 11లోనే ఆధార్ కార్డులు వచ్చినాయి అమ్మా, నాకు గుర్తుంది. ఇంకా డేట్లు అయితే మాకు కరెక్ట్ గా తెలియదు కానీ సార్. ఇదేంటిది? డెబిట్ కార్డులు నా పేర్లు చూసుకోండి. అదే 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 మీకు ఎన్ని కార్డులు కావాలని అన్ని కార్డులు ఇస్తా.
వీటితో అవసరం లేదులే. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదన్నా, బ్యాంకులన్నీ నీ దగ్గర ఉన్నట్టున్నాయి. ఇగో పాన్ కార్డు, ఇది మా మిస్సెస్ పాన్ కార్డు. మీరు దేంట్లో చూసుకున్నా గానీ నా పేరు ఏదన్నా. ఇది ఏందమ్మా, చున్నీయా? చున్నీ సార్, డ్రెస్ అది చున్నీ. డ్రెస్ మీద చున్నీ. ఓకే, రెడ్ కలర్ డ్రెస్ మీద బ్లాక్ చున్నీ. ఓకే, నాకు ముస్లిం డ్రెస్ లాగా అనిపించింది. లేదు, రెడ్ కలర్ డ్రెస్. ఇది ఓటర్ ఐడి ఇక్కడది. ఓకే, మరి అదేంటి వాళ్ళు, మీరు ముస్లింస్, వీళ్ళు జస్ట్ మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే. అన్న, ఒకడికి పుట్టి ఒకటి పేరు చెప్పుకునే నాకు 2-3 తండ్రులు లేడు, ఒకటే తండ్రి, ఒకటే వాడికి ఏదైతే కులం ఉందో అదే కులం ఉంటది. 100 మందికి పుట్టిన కులాలు ఉండవు. దేవుని నమ్ముకోవడం మానవ హక్కు, దేవునైనా నమ్ముకోవచ్చు. ఈ కార్డులలో ఏ కార్డులనైనా నీకు పేరు తేడా ఉంటే చూడండి, ఏ కార్డులనైనా దగ్గర 10 కార్డులు ఉన్నట్టు. ఇప్పుడైతే ఇప్పుడు మార్చుకోలేం కదా సార్. అవును, ఇవి పాతే, ఇవైతే పాతే. నాకు ఐడియా ఉంది ఇవి 2011లో ఆధార్ కార్డులు మారినాయి, నాకు ఐడియా ఉన్న ప్రకారంగా. ఈ రేషన్ కార్డు కూడా ఎప్పుడు వచ్చిందో కూడా దీంట్లో కూడా మీకు డేట్లు అన్నీ ఉంటాయి. ఇంకా 2 పిల్లల పేర్లు ఎక్కలేదు మాకు. ఇదిగో ఆవిడ పాత ఫోటోలు ఇప్పుడు రావటం ఏంది, ఆవిడ ఫోటోలు చూడండి అన్న, మీరే తెలుస్తుంది. నేను ఇక్కడికి వచ్చినాక డ్రెస్సులు ఎత్తాను, సారీలే కట్టుకుంటాను, సారీలే కట్టుకుంటాను నేను ఊర్లలో. సారీ ఇది ఎట్లా, దేని వల్ల మీ మీదకి ఈ రూమర్ వచ్చింది అనుకుంటున్నారన్నా మీరు? అన్న, రూమర్ అన్నది ఇది వాళ్ళు మతం మనం నమ్ముకునే దేవుని బట్టి, కానీ క్యాస్ట్ ఎవడు మాడు. నా పిల్లలు నువ్వు స్కూల్కి వెళ్ళి చూడండి, వాళ్ళ పేర్లు ఏమున్నాయో, తెలుగు పేర్లు ఉన్నాయో ఏం పేర్లు ఉన్నాయో తెలుస్తుంది కదా. 2019 ఏమో మీరు 23లోనో మీరు ఈ ముస్లిం నుంచి 2013లోనా కన్వర్ట్ అయ్యారు అని నా దగ్గరికి వచ్చిన ఇన్ఫర్మేషన్ అన్న. ఇప్పుడు మీరు ఓవరాల్ గా మీకు పోలీస్ వాళ్ళు ఏమంటున్నారు అసలు? మిమ్మల్ని ఇప్పుడు ఆ బాబుని ఇట్లా చూపిస్తే బాబుని తీసుకెళ్లారు, కొట్టిరు కదా. మీరు 2024 డిసెంబర్ లో జరిగితే ఇప్పటిదాకా ఏం చేసారు? కంప్లైంట్ ఇవ్వకుండా బాబుకి ఇట్లా అయితే ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేశారు? అన్న, నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన 2 times వెళ్ళినా. నేను 3rd time మా మిస్సెస్ ని తీసుకొని SC ST ఆయన రామ్ ప్రసాద్ అని తీసుకొని వెళ్తే గేట్ల ముందు ఈ సర్టిఫికేట్ ఒక లేడీ డాక్టర్, లేడీ పోలీస్ ఆఫీసర్, మీ అబ్బాయికి పుట్టుకతోటే జబ్బుంది, డాక్టర్ ఈ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పేసి ఇదే పేపర్ ఇచ్చింది ఆవిడ. మీరు ఇక్కడ డేట్ కూడా చూసుకోవచ్చు, 22వ తారీఖు డిశ్చార్జ్ అయ్యారు ఈ మంత్ అన్న. నాకు వాళ్ళు కూడా కొన్ని ఎవిడెన్స్ పంపించారు అన్న, చెప్పండి. ఈ ఫోటో 2024లో మీ బాబు కాలేజా స్కూలా? స్కూల్ 8th క్లాస్ చదువుతున్నాడు. 8th క్లాస్. ఇక్కడ ఉన్నాడు కదా, ఇక్కడ మార్క్ పెట్టారు కదా అన్న. ఇగో అదే ఫోటో మీరు చూపించింది నేను చూపిస్తున్నా. చదువు వస్తుంది కదా, వస్తుంది. NCC 2nd year, అవును, 2024 బ్యాచ్. అంటే 2nd year అయిపోయిన వాళ్ళది ఇది. ఈ దీంట్లో ఎందుకుంటాడు నా కొడుకు? అందులో లేడు. ఈ ఫేస్ మీరు చూపించింది. అవును, ఈ అబ్బాయి, ఆ అబ్బాయికి ఇక్కడ ఉన్న అబ్బాయికి ముఖం చూడండి అన్న. వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ మనకిది. వాళ్ళు ఎవరైతే ఈ ఇష్యూలో ఉన్నారో వాళ్ళ బ్రదర్ పంపించినది ఇది. ఇక్కడ ఒక మార్క్ చేసి చూడండి. ఇక్కడ వీళ్ళ ఫాదర్ ఏమో మా బాబు లేడు, వేరే టైనని మా బాబు అనుకుని వీళ్ళు తప్పుదారి, అదేనా మీ ఇంటెన్షన్? తప్పుదారి పట్టేయడానికి ఈ కేసుని, ఇగో ఈ అబ్బాయి మా అబ్బాయి కాదు, ఈ 2024 ఈ టైంలో మా బాబు లేడు, అదేనా? ఫస్ట్ ఇయర్ లో ఉన్నాడు, 2nd year లో లేదు. 2nd year లో లేదు, 2nd year. 2nd year కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళది. అవును, 2nd year అనే ఉంది కదా ఇక్కడ, NCC 2nd year అని ఉంది. ఓకే, ఇది స్టోరీ అన్నమాట. అంటే ఇక్కడ ఇంకోటి ఇది. ఓకే, ఇదిగోండి అన్న, ఇందులో ఉన్నాడు సార్ మా బాబు. ఈ 2nd person. ఓకే, ఇక్కడ ఉన్నాడు, క్యాప్ పెట్టుకున్నాడు. ఇతను బ్యాక్ సైడ్, తర్వాత ఇగో ఇక్కడ ఉన్నాడు, తర్వాత ఇక్కడ నించొని ఉంటున్నాడు తను. ఓకే, మేము ఈ పట్టుకున్నాం అని చెప్పేసి అది చూపిస్తున్నారు వాళ్ళు. ఇవి ప్రింట్ ఎట్లా వచ్చిందంటన్నా, NCC గ్రూప్ ఇప్పటికి కూడా ఉంది ఫోన్ లో. ఆ గ్రూప్ లో వచ్చిన ఫోటోలు వేరే జిరాక్స్ సెంటర్ పంపిస్తే అట్లా కలిసిపోయింది అది. ఓకే 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 అన్న. ఇంకోటి ఇది ఏందన్నా, ఇది 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 అన్న, అది డాక్టర్ గారు ఇచ్చిన సర్టిఫికేట్ అని, విలువైన సర్టిఫికేట్ అది. డాక్టర్ గారు ఎప్పుడు ఇచ్చారు? అది 2005 డిసెంబర్ అయింది ఇది అన్న. నేను చెప్తాను అన్న, ఇగో ఇక్కడ చూడండి. ఇది సేమా?
సేమ్ మీ దగ్గర ఉన్నది నా దగ్గర ఉంది సేమ్ అదే ఒకటే. కాకపోతే దాంట్లో మీకు చేంజెస్ చూపిస్తా. మీ దగ్గర ఎలా ఉంది, నా దగ్గర ఎలా ఉందో కూడా. ఇక్కడ ఒరిజినల్ ఉన్నాయి, ఇదేమో జిరాక్స్ ఉన్నట్టుంది. ఓకే, ఏది జిరాక్స్ అనా? సరే, ఇదే మీదే ఒరిజినల్ అన్నా. ఇది పోలీసు వాళ్ళు నాకు కాపీ ఒరిజినల్ ఇవ్వలేదు కదా, నేను చదువుతున్నా చూడండి. ఇది డేట్ అన్నా. వీళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి 3వ తారీఖు హాస్పిటల్ కి లెటర్ ఇచ్చారు. ఇది ఎప్పుడు బాబు కేసు నెంబర్ ఇచ్చేసి రిజిస్టర్ జూబ్లీస్ పిఎస్ అని చెప్పేసి డేట్ వేసి 3వ తారీఖు వీళ్ళు హాస్పిటల్ నుంచి అక్కడికి వెళ్ళారు. ఆవిడ 5వ తారీఖు ఇక్కడ డేట్ ఇష్యూ ఎప్పుడు లెటర్ ఇచ్చింది 5వ తారీఖు. ఓకే అన్న, ఇది వచ్చేసి మా అబ్బాయి డిశ్చార్జ్ అయిన డేట్. అంటే ఈయన సొంతంగా డాక్టర్ల పర్మిషన్ లేకుండా నేను చేయించుకున్నాను బయటకు వచ్చిన డేట్ ఇది. ఈయన వాళ్ళు చెప్పిన విధానమా నిజంగానే వచ్చిండు? వచ్చేసిండు సార్, నిజంగానే వచ్చేసిండు. అన్న నిజంగా నేను ఈ బాధ బరిలేని చచ్చిపోతా అని చెప్పేసి ఈ చేతులకి ఇదంతా ఇప్పుడు కూడా చూసుకోవచ్చు, హోల్స్ ఉంటాయి. ఆ బొక్కలన్నీ సూదులై ఏది బాటిల్స్ ఇదంతా పెట్టి ఈ పెయిన్ నడవలేకపోవటం నేను ఉండనని వచ్చేసినాడు. దానికి అర్థం ఏంటంటే వీళ్ళు ఇచ్చారు కదా, లామా ఫ్రమ్ దిస్ హాస్పిటల్ ఆన్ 2/02/07/2025. ఇది ఒకసారి చూడండి మీ దాంట్లో. ఇది ఒరిజినల్, వాళ్ళు అది దిద్ది ఉంటారు. ఇది వాళ్ళు ఇచ్చిన లెటర్. 6 ఉంది కదా, 6 అన్న. ఇక్కడ దిద్దినట్టు అవపడుతుంది అన్న, క్లియర్. ఆ లెటర్ ఉన్నాయి. ఇది ఒరిజినల్, ఇది నేను దిద్దింది కాదన్న. ఎందుకు ఇంత మ్యానిపులేషన్ ఎందుకు చేస్తారు మరి? అలా అదే దేవుడికి తెలియాలా, పోలీసు వాళ్ళకి తప్పియడానికే సార్. తర్వాత ఇంకొక విషయం అన్న, ఇప్పుడు నేను కూడా అంత క్లియర్ గా చూడలేదు. ఇక్కడ చూడండి, ఈ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈవిడ పేరు ఏం పేరు ఉన్నది, అజిత్ కుమార్ శర్మ, డాక్టర్ శ్రీ రణగలక్ష్మి, ప్రొఫెసర్ ఆఫ్ న్యూరాలజీ యూనిట్ 1 రణగలక్ష్మి. ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ వచ్చేసి రణగలక్ష్మి, ఇక్కడ రంగలక్ష్మి, ఈ మోర్లోనేమో రంగలక్ష్మి. మీరు మీరా? ఇది నేను కాదు, రగన్ కూడా ఫేక్ సర్టిఫికేట్ అంటున్నారు మీరు? ఫేక్ సర్టిఫికేట్ కాదు, డాక్టర్ ఇచ్చింది ఇది. అంటే వాళ్ళే ఫేక్ ఇచ్చారు అంటున్నారు మీరు? డాక్టరు ఇప్పుడు రగనతో మాట్లాడారు. ఎవరు? మన తొలి వెలుగు రగన ఫోన్ చేసి మాట్లాడారు. ఎవరితో మాట్లాడారు? ఈ డాక్టర్ తోటి. ఇదే ఎంత నెగ్లెక్ట్ గా అంటే, నేను మాట్లాడుతుంటే మాతో మాట్లాడదంటావు, పేరెంట్స్ తోటి మాట్లాడదు. ఎవరితో మాట్లాడతారు అంటే మీడియా వాళ్ళతో మాట్లాడతారు. ఏదైనా ఉంటే మీరు హాస్పిటల్కి ఓపీకి వచ్చి కలవండి, అప్పుడు మాట్లాడదాం. అంటే ఇంత నిర్లక్ష్యం. ఈ డేట్ మారొచ్చు, డేట్ మారింది, ఓకే, నువ్వు చెప్పిన విధానం నేను నమ్ముతున్నా. డేటే మారింది, ఈ కంప్యూటర్ సిస్టమే తప్పు. ఈడ 6 పడాల్సింది 7 పడింది అనుకో. మరి ఇక్కడ రణగలక్ష్మికి ఈ కళ్ళు ఏమన్నా దొబ్బినాయా, లేదంటే ఆపరేషన్ కళ్ళు శుక్లాలు వచ్చినాయా? ఇక్కడ పేరుకి ఆవిడ పేరుకి ఓకే. ఈ డేట్ లో 16/6 నెల వేసుకున్నా గానీ ఆ డేట్ లో అడ్మిట్ అనేది లేదు. ఇక్కడ ఏమని ఇచ్చారు, ఇది అజిత్ కుమార్ శర్మ రాంబాబు దిస్ హాస్పిటల్ ఇన్ యాజ్ పర్ పేషెంట్ గా ఉన్నాడంట. ఎప్పుడు నాన్ ఎమ్మెల్సీ 25 డేట్. ఈ డేట్ లో అడ్మిట్ అయినట్టు ఇచ్చారు. ఈ డేట్ లో కాదు అసలు, 0 వేసుకుని 6 నెలల్లో కూడా లేడు. 24వ తారీఖు అడ్మిట్ అయిన డేట్ ఇది. ఆవిడ ఏం చెప్తున్నది, అక్కడ నుంచి అడ్మిట్ 24వ తారీఖు అయిండు. వేరే ఏదో డాక్టర్ దగ్గర, వేరే బొక్కలకు సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఫస్ట్ వెళ్ళింది బొక్కలకు సంబంధించిన డాక్టర్ దగ్గరికి ఎప్పుడు 24వ తారీఖు అడ్మిట్ అయినాం అక్కడ. ఆవిడ కేసీటును చూసి, కేసీటు నేను 24 ఎప్పుడు తీసుకున్నా, 16వ తారీఖు కేసీటు తీసుకున్నా. 6వ నెల 16వ తారీఖు కేసీటు తీసుకున్నా, అడ్మిట్ కాలేదు. అడ్మిట్ కాకుండానే అజారుద్దీన్ గారి దగ్గరకు వచ్చిన, అజారుద్దీన్ గారి దగ్గర కలిసిన. ఆయన ట్రీట్మెంట్ కి ఏదో హెల్ప్ చేస్తా అని చెప్పేసి అన్నారు. అది పక్కన పెట్టేయండి, నాకు ఇట్లాంటి వాళ్ళకి సంబంధం లేదన్నాడు. అది క్లియర్ అయిపోయింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత 24 16కి 24కి ఎన్ని రోజులు తేడా ఉంది? ఇప్పుడు ఇప్పుడు ఈ డేట్ లో ఇప్పుడు సరే 6వ నెల పెట్టుకుందాం అన్న. 6వ నెల పెట్టుకున్నా, వీళ్ళు ట్రీట్మెంట్ చేసింది అయితే ఉండాలి కదా. ఆ ట్రీట్మెంట్ అనేది లేదు. ఆ కేసీట్ లో కూడా డేట్ లో వేసుకుంటారు కదా.
ఇప్పుడు మీకు సపోజ్ చూపిస్తాను. ఇది కేసీట్ లో ఫోటో 16. ఇదొక కేసీట్. ఓకే. ఇప్పుడు మీరు చదివిన దానికి కేసీట్ వేరే ఉంటది. 26/240. ఇది రిజిస్టర్ నెంబర్. ఈ నెంబర్ వేరే, ఇది కేసీట్ వేరే. ఒకటే కాదు, నేను ఈ హాస్పిటల్ నుంచి కుక్కని తిరిగినట్టు అక్కడ ఈయనకి లేని జబ్బులు టెస్ట్ మొత్తం చేశారు. టాబ్లెట్ కూడా 24వ తారీఖు నుంచి టాబ్లెట్లు ఇవ్వడం స్టార్ట్ అయిందన్న, అప్పటి వరకు లేదు. 3 నెలలు కూడా టెస్ట్లు. మీ ఇంటెన్షన్ పోలీసు వాళ్ళు కొడితేనే జరిగింది? అవును, పోలీసు వాళ్ళు ఇంటి దగ్గర వీళ్ళు. మరి మీరు ఇప్పటిదాకా ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోలేక పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వాలి అన్న? నేను వచ్చిన తర్వాత మీరు లేరు అప్పుడు ఇక్కడ ఈ స్టోరీ జరిగినప్పుడు? ఈ 3 రోజులు పోలీస్ స్టేషన్ లేనప్పుడు నేను అవుట్డోర్ షూట్ లో ఉన్నా. ఓకే. మీరు ఇక్కడ లేరు? నేనే ఉన్నాను సార్. ఓన్లీ మీరు ఉన్నారు? నేనే ఉన్నాను. ఓకే. ఈవిడే పోలీస్ స్టేషన్ కి 3 రోజులు తిరిగింది. మీరు లేనప్పుడు? నేను లేను. ఓకే. నా ముందే ఎస్ఐ గారు కూడా కొట్టిండు సార్ బాబుని. మీ ముందే? నా ముందే కొట్టిండు. ఓకే. పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? పోలీస్ స్టేషన్ కి బాబుని అతను కూడా అక్కడ నించోబెట్టే పంపించిండు సార్. పంపించిన తర్వాత వాళ్ళకి నేను 1/2 అవర్ ఇంటి దగ్గరే ఉన్నా. దేనికున్నా వీళ్ళకే దండం పెడుతున్నా నేను. ఇప్పుడు ఎవరిదైతే వీడియో వచ్చిందో వాళ్ళ మిస్సెస్ కాళ్ళు పట్టుకున్నా, ఆ వీడియో వచ్చిన ఆయన కాళ్ళు పట్టుకున్నా. ఈయన కాళ్ళు పట్టుకుని ఆయన పోతే నెట్టేసిండు నాకు, నువ్వు నా దగ్గరికి రావద్దని చెప్పేసి నెట్టేసిండు. అక్కడ నించొని ఫోన్ మాట్లాడుకుని నెట్టేసిండు. ఏంది ఆయనకి సిఐ ఆయన ఫ్రెండ్ అంట. సిఐ నా ఫ్రెండ్, నా కొడుకును పంపిమన్నాడు. పంపిస్తే నీ కొడుకు బయటికి కూడా రాకుండా చేస్తా, నేను నా ప్రతాపం ఏందో చూపిస్తా అంటే, అన్నా నా కొడుకు తప్పు చేసిండు తెలుసో తెలియకో తప్పు చేసిండు, నేను ఒప్పుకుంటా దానికి. తెలుసో తెలియకో చేసిండు, ఇంకొకసారి అది జరగకుండా నేను చూసుకుంటా అన్నా. మా సార్ కూడా లేడు, వీళ్ళ డాడీ. నేను ఎవరిని తీసుకొని పోవాలన్నా, నా కొడుకుని వదిలేయన్నా, నువ్వే చెప్పన్నా అంటే, నీ వాళ్ళ డాడీ లేకపోతే నీ అమ్మ మొగుని తీసుకొచ్చుకోవే, నువ్వు ఎవరినైనా తీసుకొచ్చుకో. నువ్వు వాళ్ళ డాడీ లేడని చెప్తున్నా కదా, నువ్వు బా బాత్రూమ్లకి. నేను ఇప్పుడు నువ్వు పోయి బట్టలు నీ వీడియో తీసి యూట్యూబ్ లో పెడితే నీకు లైకులు కొడతారు అని అన్నాను నన్ను. నేను అప్పుడు బాత్రూమ్ లోకి వెళ్తే నా వీడియోలు తీసి యూట్యూబ్ లో పెడతాడంట. వీళ్ళు రీల్స్ చేస్తున్నారు కదా ఇన్స్టాలు, అందులో మాల్నా కొడుకులకి ఇల్లు కిరాయిలకి ఇస్తే ఇట్లనే చేస్తారంట గలీజ్ పనులు. అందుకే ఇయ్యరంట ముస్లిం వాళ్ళు. మీరు ముస్లిం వాళ్ళ ఇంట్లో ఉన్నారు అని చెప్పేసి. ఇప్పుడు ఇది గలీజ్ పని అయితే మరి వాళ్ళ ఇప్పుడు ఎవరైతే కేసు పెట్టారో మరి వాడు 60 సంవత్సరాల ముసలాని అటెంప్ట్ రేపు, మర్డరు, దొంగతనం కేసులో ఎట్లా జైలు మరి వాళ్ళు మంచి వాళ్ళే కదా. ఎస్ఐ చెప్పినాడు నా భార్యకి అలీగన్ అనేటోని 2 సార్లు అదే ఇంట్లోకి వచ్చి అరెస్ట్ చేసుకుని తీసుకుపోయారంట. ఎవరిని? ఈ పర్సన్ కొట్టించిన పర్సన్ వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ తమ్ముడు. నీకు ఒకటి బెట, నీకు ఎక్కడెక్కడ కొట్టారు చెప్పు? ఈ కాలు మీద మాత్రం కొట్టారు. పోలీసులు కొట్టింది ఈ భాగం సార్, ఇంటి దగ్గర వాళ్ళు కొట్టింది మెడలోంచి గుద్ది కింద పడ్డా కూడా తన్నేశారు ముగ్గురు. అప్పుడు కొడుతుంటే పోలీసులు ఏమన్నారు? నేను లోపలికి పోయిన తర్వాత ఏమని తిట్టిరు? నేను తిట్టిరా ఏమన్నారా? ట్రీటింగ్ ఏ విధంగా ఉంది నేను తీసుకున్నాక? ఆడ వేరే కానిస్టేబుల్ వచ్చి కొట్టిండాను. అప్పుడు నీ పేరేం పేరు, మీ కులం ఏందని ఆయన కూడా గలీజ్ గా తిట్టి. గలీజ్ అంటే ఏ విధంగా? మీ మళ్ళా మీకు అంత ఇది అని. ఇంకా కానిస్టేబుల్ మళ్ళా మీరు అందరు ఇంతే చేస్తారు, వీడియోలు తీస్తారు, వాళ్ళు వెళ్ళయ్యా మళ్ళీ అది కాదు ఇది కాదని అంటారు, అది ఇది అని. కులం అడ్డం పెట్టి తిట్టుడేంది? ఇప్పుడు నా కులం వాళ్ళకి ఇప్పుడు చెప్తే వీడు చెప్పాలి. ఇప్పుడు ఎవరైతే అనేటోడు ఉన్నాడో వీళ్ళకి తెలుసు కదా నేను మతం మార్చుకున్న సంగతి. నాకు అసలు క్యాస్ట్ ఇదంతా వాళ్ళకి తెలుసు అంట కదా, వాళ్ళే చెప్పు ఉండాలి. వీళ్ళకి కానిస్టేబుల్ కి ఎలా తెలుస్తుంది? ఆల్రెడీ ఆయన అన్నాడు కదా సార్, పోలీస్ స్టేషన్ పోతే నా ఫ్రెండే ఉన్నాడు అక్కడ, నీ కొడుకు బయటికి రాడని చెప్పేసి అన్నాడు కదా. దగ్గరుండి పోలీస్ స్టేషన్ నేను వెళ్ళిన ఆ రోజు. బ్యాగ్ చూపించగలుగుతావు బేటా? నాకు అసలు ఫోల్డ్ అవ్వగలుగుతుందా? ఏది వెనక సైడ్ ఏమన్నా దెబ్బలు ఏమన్నా కనిపిస్తుంది? చూడు, పర్లేదు. దెబ్బలు కనిపించట్లేదు, లోపల బోన్ వాపు వచ్చిందని చెప్పారు సార్. ఇక్కడ కనిపిస్తే చూద్దామని. ఇట్లా అంటవా? ఇదా? అందులో తప్పుందా? ఇంక మొత్తం సార్ ఒకసారి ఇటు సైడ్ చూపి.
ఇటు సైడ్ ఎక్కువ ఉంది, ఇటు సైడ్ తక్కువ ఇటు ఉంది. సైడే కొట్టారు. ఓకే, ఆ ఎక్సర్ లో ఇందులో ఉన్నది ఏదైతుందో ఈ ఉబ్బింది, ఇది 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 అటు సైడ్ కదా. ఓకే ఓకే, ఇప్పుడు ఇంకా బ్యాక్ సైడ్ వెన్నుపూసకి ఏమైనా అయిందా? వెన్నుపూస అంటే ఇక్కడ 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 వచ్చింది ఏమైంది? అన్నారు సార్, ఇక్కడ గ్యాప్ వచ్చిందని చెప్పారు. డాక్టర్ చెప్పింది. ఇప్పుడు దాంట్లో రాసింది కదన్నా, ఇప్పుడు ఆవిడ ఇచ్చిన ఈయన సర్టిఫికేట్ లో కూర్చున్నా గానీ సార్ ఇట్లా మెడకాంచి ఇట్లే ఉంచుంటాడు సార్, తలకాయ లేదు స్ట్రైట్ గా ఏమో పెట్టడు, స్ట్రైట్ గా పెట్టడు, ఇంకా మరించేపు అట్లా ఉంచలేడు, ఇంక ఇట్లా వేసుకుంటాడు సార్, ఇంక అట్లే ఉంచుతాడు మెడ. ఇవి కూడా ఫొటోస్ కూడా ఉన్నాయి సార్, ఫోన్ లో తీసిన నేను. ఇది బోన్ కార్డ్ది, ఇది కింద చట్టం. ఇంకా అందులో రిపోర్ట్లు వచ్చే ఉన్నాయి సార్, కానీ ఇవ్వలేదు. ఇంకా నెల్లు వచ్చిండు కదా, ఇంకా రిపోర్ట్లు ఇవ్వలేదు. ఇంకా 2 సార్లు స్కానింగ్ తీసినవి ఉన్నాయి అందులోనే హాస్పిటల్. ఓకే, ఇప్పుడు ఓవరాల్ గా సరే జరిగిందమ్మా, మిస్టేక్ చేసిందా లేదంటే వాళ్ళు మిస్టేక్ చేసిరా, జరిగింది, ఏ విధంగా న్యాయం కావాలనుకుంటున్నారు? ఏ విధంగా న్యాయం కావాలంటే వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు సార్, పోలీసులు మేము తీసుకెళ్లలేదు అంటున్నారు. 2 కానిస్టేబుల్ వచ్చిర్రు, 15 డిసెంబర్ 15కి మధ్యాహ్నం తీసుకెళ్లారు. మధ్యాహ్నం తీసుకెళ్లిన తర్వాత వాళ్ళకి బాబుని తీసుకెళ్ళగా నేను వెళ్ళలేదు, మా సార్ లేడు, మా చెల్లెని తీసుకొని వీళ్ళని అర్ధగంట దాకా ఇంటి దగ్గరే వీళ్ళ కాళ్ళు పట్టుకొని బతిమలాడుకున్నా. నా కొడుకు తెలిసో తెలియ తప్పు చేసిండు అని చెప్పేసి బతిలాడుకొని వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే కూడా. నాకు ఒకటి క్లారిటీ ఇంత లేట్ ఎందుకైంది మీరు రియాక్ట్ అవ్వడానికి? రియాక్ట్ అవడానికి బాబు మాకు తొందరగా చెప్పలేదు సార్, కొట్టిన సంగతి మాకు చెప్పలేదు. అందులో స్టేషన్ నుంచి వచ్చిన తర్వాత బానే ఉన్నాడా? మంచిగానే ఉన్నాడు. ఎన్ని రోజులు బాగున్నాడు? ఒక 15 రోజులు, నా డిసెంబర్ లో ఒక 4-5 రోజులు వచ్చిన తర్వాత 2-3 రోజులకి నొప్పి అంటున్నాడు, కానీ కొట్టిరని చెప్పలేదు సార్. మా దగ్గర లేడు బాబు, మా చెల్లి వాళ్ళ దగ్గర నుంచి. మీ ముందే కొట్టిరన్నారు కదా మీరు? మా ముందు ఇంటి దగ్గర కొట్టారు కదా, ఈ ఉంచి ఇక్కడ పోలీసు వాళ్ళు నా ముందు కొట్టారన్నారు కదా ఇంత ముందు. పోలీసు ఆయన ఎస్ఐ గారు కొట్టింది ఎట్లా అంటే, మేమిద్దరం పక్కన కూర్చున్నాం. ఇది వాళ్ళ అన్న రేమాను మొన్న అనుకుంటా ఆయన వచ్చిండు, ఇంకొక వేరే వ్యక్తి ఆయన పేరు నాకు తెలియదు, వాళ్ళు వచ్చారు, ఇంకొక పిల్లగాన్ని తీసుకొచ్చారు. అయితే వాళ్ళంతా టేబుల్ మీద వాళ్ళంతా కూర్చొని ఉన్నారు. ఎస్ఐ గారి క్యాబిన్ దగ్గర, అది మమ్మల్ని అటు రానియలేదు. ఎస్ఐ గారి క్యాబిన్ దగ్గర వాళ్ళు ఎదురంగా కూర్చొని ఉన్నారు. వాళ్ళు కూర్చొని కొట్టించింది సార్ ఎస్ఐ తోటి, ఎదురుగా కూర్చొని కొట్టింది నా కొడుకుని ఎస్ఐ గారితో. అదేంది? నేను అక్కడ మా సరే తప్పు జరిగి ఉండొచ్చు, మేబీ సరే చేసిందని మీరు కూడా ఒప్పుకున్నారు, అంటే ఒప్పుకున్నారు మీన్స్ సరే తప్పు జరగవచ్చు, కానీ ఒప్పుకున్నా నేను. ఏదైనా ఉంటే శిక్షలు ఉండాలి, కొట్టుడు ఈ విధంగా. తర్వాత మేము అక్కడ మా చెల్లెని అక్కడ కూర్చున్నాం సార్, వీళ్ళంతా అక్కడ కూర్చొని మరీ రేమానోళ్ళు. అంతకంటే ముందు ఏం జరిగింది, నేను పోగానే ఫస్ట్ రోజు పోయినా 9 వరకు ఉంచారు నన్ను మా చెల్లిని ఉంచి, వీళ్ళు ఎవరు రాలేదని వెనక్కి పంపించింది వినోద్ కుమార్ ఎస్ఐ. ఈ కేసు పెట్టిన వాళ్ళు రాలే ఎఫ్ఐఆర్ కాటానికి, కానీ ఫస్ట్ రోజు అది. మళ్ళీ 2వ రోజు వీళ్ళ కాడికి వెళ్ళి వీళ్ళనే బతిలు ఆడుకుంటున్నా, మళ్ళీ వదిలేయరు అన్న మా ఆయన లేడని చెప్పేసి బతిలు ఆడుతుంటే, లేదు ఏదన్నా ఉంటే పోలీస్ స్టేషన్ లో చూసుకొని చెప్పేసి మాట్లాడుతున్నారు. మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వెళ్తే, పొద్దున వెళ్తే రాత్రి 9 గంటల వరకు వాళ్ళు ఎప్పుడొస్తారో తెలియదు అని చెప్పేసి, పోవటం రావటం ఆడ మనిషిని అని చెప్పి మా చెల్లెని తీసుకుని బయట మెయిన్ గేట్ కన్నా కూర్చున్నాం సార్, రోడ్డు మీద. యువతలు కూడా కూర్చొని లేదు పోలీసులు, లోపలకు గేట్ దాటి యువతలు కూడా కూర్చొని లేదు సార్, మెయిన్ రోడ్డు మీదనే కూర్చున్నాం. అప్పుడు కూడా 9 వరకు కూర్చున్నాం, 2వ రోజు కూడా 9 వరకు 2వ రోజు కూర్చొని ఇంకొచ్చేసిన. మళ్ళీ పోయి అడిగిన, సార్ ఏంటి సార్ 9 అయిందంటే, వాళ్ళు ఇంక రాలేదమ్మా మీరు వెళ్ళండి. సరే ఇది అన్నీ చెప్పారు మా పోలీసు వాళ్ళు మీకు, సరే కేసు తప్పుతో పట్టేయాలని చూస్తున్నారు, ఓకే అంతవరకు ఓకే, అదంతా చెప్పారు. మీరు ఇప్పటి వరకు దీన్ని వేరే విధంగా కావచ్చు, లేదంటే పోలీసు వాళ్ళ దగ్గరికి కావచ్చు, లేదంటే మీడియాకి కావచ్చు, ఇన్ని రోజుల కొలేంది, ఇప్పుడు ఎలక్షన్లు వచ్చే ముంగటనే ఎందుకు దీన్ని రియాక్ట్ చేస్తారు? ఎలక్షన్లు అంటే నేను చెప్తున్నాను, ఎలక్షన్లు అంటే ఈ బాబుకి ఫస్ట్ ఇంతగా లేదు సార్, నార్మల్ గా నొప్పి ఉందని చెప్పిండు, మెడికల్ నొప్పి ఉందన్నాడు, కొట్టింది చెప్పలేదు. కొట్టింది ఎప్పుడు చెప్పిండు? ఈ పడిపోయి నడుము పని చేయకుండా అయింది ఎప్పుడు అయిందా? ఏప్రిల్ అనుకుంటా సార్, 3 నెలలు అవుతుంది. అంటే పోలీస్ స్టేషన్ వచ్చినాక 3 నెలలకి జరిగింది. అంటే నొప్పి వస్తుంది కానీ ఆయన బెండ్ అవ్వట్లేదు, కాలు నడవలేకపోతుంది, స్కూల్కి వెళ్ళాలన్నా కానీ ఇంత ఎఫెక్ట్ లేదు. అయితే మేమేమనుకున్నాం అంటే, ఇప్పుడు ఏంది కూడా కొంచెం తప్పు ఉంది, వాళ్ళు కొట్టారని మాకు తెలీదు. మా చెల్లి దగ్గర 15 రోజులు ఆ ఇంట్లో ఉండలేదు మేము. ఇది గొడవైన వాళ్ళు ఏం చేస్తున్నారు, పడుకున్నా కానీ రాత్రిలో డోర్లు కొట్టడం, ఎవరు రేమానోళ్ళు కేసు ఎవరైతే పెట్టారో వాళ్ళు డోర్లు కొట్టడం, డోర్ కట్టంలో కట్ చేయటం, సామాన్లు బయట వేస్తామని తిట్టడం, అర్ధరాత్రిళ్ళు. మేము పొద్దున వాళ్ళు లేవక ముందే ఇంట్లో నుంచి వెళ్ళిపోయేవాళ్ళం సార్, ఇంట్లో నుంచి మేమిద్దరం ఇంట్లో నుంచి వెళ్ళిపోయే వాళ్ళం.
మళ్ళీ వాళ్ళు పడుకున్నాక మేము రూమ్ లోకి వచ్చి పడుకునే వాళ్ళం సార్. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత 3 నెలల తర్వాత అయింది. మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసారు ఇది? అంటే ట్రీట్మెంట్ కావచ్చు, జనవరి నుంచి స్టార్ట్ చేసి. మీకు ఎప్పుడు తెలిసింది ఇది? జనవరి 2024 జనవరి 2025 జనవరి 25 జనవరి. మళ్ళీ 7 నెలలు ఎందుకు ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? అంటే మీకు ఎలాంటి ఇంటెన్షన్ లేదు ఓవరాల్ గా. వాళ్ళన్న పాయింట్ ఏంటంటే మమ్మల్ని ఇప్పుడు మేము పొలిటికల్ గా వెళ్తున్నాం కాబట్టి వెనక వేరే పార్టీ వాళ్ళు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళుండి నన్ను తొక్కుదామని ప్లాన్ చేస్తారు. కావాలని నా పేరు ఎత్తురు, నాకు సంబంధం లేదు. నేను అసలు మీరు పోలీస్ స్టేషన్ వ్యక్తి ఎవరు అన్నారు కదా, ఆ వ్యక్తి వచ్చారని మీరు అంటున్నారు. ఆయన అసలు పోలీస్ స్టేషన్ కే రాలేదంట, వాళ్ళ తమ్ముడు ఉంటాడంట సేమ్. ఆయన కూర్చొని కొట్టించింది సార్ నా ముందు. పోలీస్ స్టేషన్ కి రాలేదు అని చెప్పేసి అంటున్నారు కదా. ఓకే, క్లియర్ కదా మీకు? దాంట్లో ఇక్కడ కింద నెంబర్లు ఎస్ఐ నెంబర్ ఉంది, సిఐ నెంబర్ ఉంది. ఇప్పుడు మీరు అడిగిన లాస్ట్ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో అతని నెంబర్ అది. నాకు వచ్చిన నంబర్ ఇది కరెక్ట్ అయినా కదా చూస్తూ? ఎవరు? పోలీసు వాళ్ళది అది. ఓకే ఓకే. నేను ఇప్పుడు ఇచ్చిన నీకు ఇద్దరు పైన పోలీసు వాళ్ళవి, ఓకే, కింద విక్టిమ్ది సాక్ష్యం. ఇతనితో పాటు ఉన్న అతను ఎవరైతే ఉన్నారో పోలీస్ స్టేషన్ లో ఇంకో పోలీస్ అయినా, ఓకే, ఆయన నెంబర్ అది. నేను కానీ లేదంటే మా వైఫ్ కానీ హాస్పిటల్ చుట్టూ తిరగాలి, ఎవరో ఒకళ్ళు. నేను పని చేసుకోవాలి, నా వైఫ్ ఇళ్లలో పని చేసుకోవాలి. మేము చేసుకుంటేనే మా ఇంకా ఇద్దరు పిల్లలకి తిండి పెట్టగలుగుతాం. ఓకే. నా కార్లు అమ్ముకొని ఈయనకు ట్రీట్మెంట్, 2 కార్లు, ఒకటి ఎర్టిగా, అది వాళ్ళకు ఇంట్లో బిల్డింగ్ మొత్తానికి తెలుసు. నా కార్లోనే లేవో ఏమున్నది ఏం లేదు అందరూ తెలుసు. మేము ఎటువంటి వాళ్ళం, ఎవరితో మాట్లాడమా అన్నది కూడా తెలుసు వాళ్ళకి. మీ గురించి మీరు మొత్తం బ్యాడే ఉందంట గల్లీలో, మీ గురించి ఎంక్వైరీ ఏమన్నారు వాళ్ళు? చెయ్యండి, ఇప్పుడు ఓనర్ నెంబర్ ఇస్తా, మాట్లాడుకోండి. ఆ ఏరియాలో ఎవరిని అడిగినా చెప్తారు. నేను ఎవరితో మాట్లాడను. డే ఫస్ట్ వాళ్ళ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మెట్ల మీద మధ్యలో అవపడితే నేను కింది దిగి వస్తా, అది ఎవరిని అడిగినా చెప్తారు. ఓకే, వాళ్ళు నా మీద మొత్తం బ్యాడ్ నేమే ఉంది, మీరు అసలు మంచోళ్ళు కాదనేది వాళ్ళు చెప్పేవాళ్ళు. ఎందుకంటే మేము రేపులు చేస్తాం, మర్డర్లు చేస్తాం, ఏడన్నా కూరగాయల కొట్లు అవపడితే దందా చేసి డబ్బులు వసూలు చేస్తాం కదా, మాకు బ్యాడే ఉంటుంది మా మీద. నా పని అదే కదన్నా, నేను చేసే పని అది కాబట్టి నా మీద బ్యాడే ఉంటుంది. ఓకే, అది పర్వాలేదు. దీనివల్ల నేను లేట్ అయిపోయింది, నా పిల్లోడికి నా దగ్గర ఉన్న డబ్బులంతా అయిపోయింది. ట్రీట్మెంట్ కోసం నేను ఈ కంప్లైంట్లన్నీ చెయ్యక ముందు ఇదిగోండి, ఇది మీకు మే 20వ తారీఖు జూబ్లీస్ ఏసీపీ గారు మే 20వ తారీఖు ఆ పేపర్ తిప్పిన తర్వాత ఆయన ఉన్నది అనుకుంటున్నా. తర్వాత ఇంకొక ఏసీపీది కూడా ఉంటుంది, బంజారా హిల్స్ ఏసీపీది కూడా ఉంటుంది. ఈయన గారికి ఫోన్ చేస్తే ఈయన ఇమీడియట్లీ ఎమ్మటే రిప్లై ఇచ్చిండన్న. ఈయన ఈ 7:48కి నేను ఈ పెట్టా, 7:51కి ఫోన్ చేసినాడు. 5 నిమిషాలు మాట్లాడిండు. ఏందమ్మా ఏం పరిస్థితి అంటే ఇది సార్ ఇది అంటే పోయి ఫస్ట్ ఎస్ఐని కలువు, ఎస్ఐని కలిసిన తర్వాత నువ్వు ఆయన ఏం మాట్లాడతాడో విని నాకు చెప్పమన్నాడు. 3 రోజులు కలవడానికి వెళ్తే కలవలేదు, 2 రోజులు కలవలేదు. 3వ రోజు ఫోన్ చేస్తే అప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అప్పుడు వస్తే పోయి కలిసిన. సార్ ఇట్లా సంగతి మా నేను అజిత్ వాళ్ళ ఫాదర్ని అని చెప్పేసి మాట్లాడినా. ఏంటి విషయం అంటే పరిస్థితి ఏం బాగలేదండి, 3 రోజులు ఉంచుకొని కొట్టారు కదా. నేను ఇదే అన్నా, మీరు కొట్టారు కదా, ఈ పక్క మొత్తం చచ్చిపడిపోయింది, నరాలు లోపల ఏమైందో తెలియదు, వాపు వచ్చింది అని చెప్పేసి అన్నా. నేను కొట్టలేదు అంటున్నాడు. నేను కొట్టలేదు అంటే నువ్వు కొట్టకపోతే ఎవరు కొట్టారు అని అడిగిన. ఏమో నాకు తెలియదు. అదేంటి సార్, మీరు ఇన్ఛార్జ్, కేసు తీసుకుంది మీరు, కేసు చేసింది మీరు, మీకు తెలియకుండా ఎట్లా ఉంటుంది? ఎవరు టేకప్ చేశారంట మరి ఆయన? ఇదే అన్నాడు. తర్వాత నేను కొట్టలేదు అని చెప్పేసి అంటుంటే నాకు కొంచెం డౌట్గా వచ్చింది. తడపడుతున్నాడేమో ఏమంటే సార్ మనం వీళ్ళ అబ్బాయిని అంటే కొట్టినవా అంటే ఆయన వచ్చి సెక్షన్లో పెట్టిన వాళ్ళని కొట్టే రూల్ లేదండి అని చెప్పేసి అన్నాడు. సాఫ్ట్ సార్, ఓకే సార్ సూపర్ మీరు చెప్పింది, నేను ఇంకా బయలుదేరుతున్నా అని చెప్పేసి అన్నా. లేదు మా సార్ వస్తాడు, సిఐ గారు వస్తారు, వచ్చిన తర్వాత మాట్లాడంటే మీ దగ్గరే నాకు రావాల్సిన ఆన్సర్ వచ్చింది సార్, మీరు కొట్టలేదన్నారు, ఒక క్లారిటీ ఇచ్చారు కదా సరే అని చెప్పేసి వచ్చిన తర్వాత జూబ్లీస్ ఏసీపీ గారికి ఫోన్ చేస్తే ఆయన ఒకటే చెప్పినాడు, నేను ఈ స్టేషన్లో లేను, వేరే కేసు మీద వెళ్ళిపోయాను, ఇప్పుడు బంజారా హిల్స్ ఏసీపీ చూస్తున్నారంటే మళ్ళీ ఆయనకి ఇప్పుడు ఇవి పెట్టిన ఆయన మళ్ళీ 3 రోజుల టైం అడిగిండు. ఈయన అడ్మిట్ చేయాల్సిన ఆయన్ని 3 రోజులు ఆపుకుంటూనే ఉన్నావు. మరి ఇటు హాస్పిటల్కి వెళ్ళిపోతేనేమో 15 రోజులు. ఇప్పుడు మీరు వారంలో 2 రోజులే డ్యూటీ చేసేది హాస్పిటల్లో డాక్టర్లు,
చూస్తే సోమవారం లేదంటే గురువారం సార్, మధ్యలో చూడు. ఈ రోజు ఓపీ తీసుకున్నాం, ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చినాం కదా, రిపోర్ట్ల కోసం తిరుగుతా ఉండాలి. మళ్ళీ సోమవారం కానీ లేదంటే గురువారం కానీ మళ్ళీ డాక్టర్లు అప్పుడు పోయి బాలవాలి. ఇంకిన్ని రోజులు కాకపోతే ఏమవుతుందన్న? తర్వాత నా కొడుకు ఇది టీవీ జబ్బు ఉందని చెప్పేసి ఇక్కడికి రాశారు చెస్ట్ హాస్పిటల్కి. చెస్ట్ హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్, అక్కడ ఏం లేదు. ఆవిడ టెస్టులు రాసింది. ఆవిడ ఆ వాపు చూసి ఇదంతా ఇంత వాపునా కానీ మీరు మనసులేనా అని చెప్పేసి అడిగింది ఆవిడ. ఎక్కడ చెస్ట్ హాస్పిటల్. తర్వాత అదే మాట మేము అక్కడ అడిగినాం, సార్ ఇదంతా వాపు అంట కదా సార్ మాకు, అంటే ఇది మాకు చూపించలేదు కదా మీరు, అంటే వచ్చిందే మీ దగ్గర నుంచి కదా సార్, మీకు చూపించేది ఏంది అని చెప్పేసి అంటే నరాలకి దెబ్బ తగిలినట్టుందని చెప్పేసి అప్పుడు నరాల డాక్టర్ గారికి బొక్కల ఇట్లా తిరిగి వచ్చింది. పోలీస్ వాళ్ళు కాదు, నేను ఇప్పుడు నా దగ్గర డబ్బులు అయిపోయింది, ఇక మళ్ళీ ఉస్మానియాలో తిరగటం స్టార్ట్ చేసిన. మరి ఎంత ఖర్చు అయింది ఇప్పటి వరకు బాబుకి? అన్న 7.5-8 అవుతుంది అన్న. ఇప్పటికి కూడా మసాజ్ కి 1200 2 కాళ్ళు మసాజ్ చేస్తున్నారు సార్. గంటన్నర చేస్తారు వచ్చి, ఆయిల్ అది ఇది పెట్టి. ఇప్పుడు అది చేయటం వల్ల కొంచెం దేవుడి దయ వల్ల కొద్దిగా నడుస్తుంది, సెట్ అవుతుందా? అంటే ఈ బెండ్ అనేటివి వెనక్కే పోతున్నాయి సార్, కాళ్ళు ఇట్లా వెనక్కే వస్తుంది. ఇప్పుడు ఎప్పుడు అది ఇక్కడ హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత 2వ తారీఖు నుంచి చేపించుకుంటున్నాం. ఓకే, ఓవరాల్ గా మీ ఇంటెన్షన్ ఏముంది అంటే రాజకీయం ఏమన్నా ఇందా రాజకీయ కోణం ఉందా అనుకుంటున్నారా అన్న? వీళ్ళు చేసింది అయితే రాజకీయ నాయకులేనా? ఇప్పుడు నువ్వు తప్పు చేయలేదు, ఇప్పుడు అజారుద్దీన్ నేను అటువంటి వాటికి తప్పు చేయను అన్నాడు, సపోర్ట్ చేయనన్నాడు అక్కడ క్లియర్. తర్వాత వచ్చేసి అనిల్ కుమార్ యాదవ్ గారి పేరు చెప్పిండు ఈయన. ఎప్పుడు మా మిస్సెస్ చెప్పి నా వెనక వాళ్ళు ఉన్నారు, నీ సత్తాన్ని చూపిస్తా అని చెప్పేసి మాట్లాడిండు కదా. అదే విధంగా నేను వాళ్ళు వచ్చారు. అనిల్ కుమార్ యాదవ్ ఒక మధు అనేటాయన్ని సికింద్రాబాదు డిస్టిక్ ప్రెసిడెంట్ అంట, ఆయన్ని పంపించారు. ఎవరు ఆయన చెప్పింది, ఆయన పంపించారని అసలు తెలుసుకోవడానికి ఏందని వచ్చారు. అక్కడ నిలబడి ఈయన వీడియో తీసుకొని అంతా తీసుకొని ఏం జరిగిందని మాట్లాడారు. అన్న అనిల్ అన్న ఇక్కడ లేడు, శ్రీనగర్ లో ఉన్నాడు, రాగానే రేపు ఒక్కరోజు వదిలి ఎల్లుండి నాకు ఎమ్మటే ఫోన్ చేస్తే మీరు వచ్చి మాట్లాడండి, తప్పే అని నిరూపించాలని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఇంతవరకు ఇప్పుడు నా ఫోన్ చూడు 100 మిస్డ్ కాల్స్ ఉంటాయి నేను ఆయనకు చేసినాయి, అప్పటి నుంచి ఫోన్ రిప్లై లేదు. అది అయిపోయింది. అని నవీన్ కుమార్ యాదవ్ గారి దగ్గరికి వెళ్ళిన. ఫస్ట్ నుంచి ఈయన టీల్ కాపీలో అందించిన ఆయన కదా అక్కడ. ఎవరి దగ్గర? నవీన్ కుమార్ యాదవ్ గారి దగ్గర. ఎవరైతే ఈ లీడర్ ఉన్నాడో ఆయన అందించిన ఆయన కింద తిరిగిన ఆయన. నేను ఎట్లా నమ్ముతా నాకు న్యాయం జరుగుతుందని? ఆయన ఏమన్నారు, మీరు ఎక్కడెక్కడ కంప్లైంట్లు ఇచ్చారు, ఇన్ని రోజులు ఏం చేసిన, నువ్వు రావాలి కదా అని చెప్పేసి. అంటే నా లోపల ఉన్న డౌట్ నాకే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఆయన నీ మనిషి, నీ దగ్గర తిరిగిన ఆయన, నువ్వు ఎట్లా నాకు న్యాయం చెప్తావు అయినా కానీ ఏదో ఒకటి జరుగుతుంది కదా అన్న ఆలోచనతో వెళ్ళిన తర్వాత కంప్లైంట్లు ఇచ్చినావు కదా అంటే ఎక్కడెక్కడ ఇచ్చినట్టు హ్యూమన్ రైట్స్ ఏసీపీ గారికి, డీసీపీ గారికి, కమిషనర్ గారికి ఇచ్చేసిన. ఏసీపీకి తీసుకోలేదు, డీసీపీ, కమిషనరు, డీజీపీ వీళ్ళందరూ పెద్దోళ్ళందరికీ కంప్లైంట్లు ఇచ్చిన. లాస్ట్ మంత్ నెల అయిపోయింది. ఇక నాకు వెనక పొలిటికల్ పవర్ ఉంటే ఇప్పటికల్లా దుమ్ము లేవకపోయిందా? అంటే పోలీస్ వ్యవస్థ కూడా ఇంతమందికి అప్రోచ్ అయినావు కదా, నీ తప్పే లేదు కదా, నీకు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనుకుంటున్నావు? తప్పు ఉంటే చూపియాలి కదా. ఇప్పుడు తప్పు చేసిన ఆయన నువ్వెవరు అసలు కొట్టడానికి? 3 రోజులు పోలీస్ స్టేషన్ లో ఉంచుకోవడానికి రూల్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? పోలీస్ వాళ్ళని అంటున్నావా, వాళ్ళు ఫస్ట్ కొట్టిన వాళ్ళని? ఎవరైనా సరే వీడియో తీయడం కూడా తప్పే కదా. అవునన్నా, తప్పు చేసిండు, శిక్ష ఎవరు వేయాలి? శిక్ష ఇవ్వాలంటే అక్కడ ఉన్న కోపాన్ని బట్టి లేడీస్ ఉంటే ఎట్లా అని ఇట్లా ఏమైనా కోపం రావచ్చు. ఒక అందాదా అన్న? ఓకే నువ్వు అన్నది ఓకే అన్న, కోపం రావచ్చు, కొట్టినవు, కాళ్ళు పట్టుకున్నావు. ఇప్పుడు ఆవిడ నీ కోపం వచ్చింది, లేడీస్ ఉంటే ఇట్లా అవుతుందని నీ కోపం కొట్టినవు, నీ అందరి కాళ్ళు, నీ ఫ్యామిలీ మెంబర్ కాళ్ళు పట్టుకుంది, ఓకే. పోలీస్ స్టేషన్లో ఒప్పచెప్పినావు, కేసు చేసి నువ్వు బుద్ధిమంతుడివి, ధర్మకర్తవి, నువ్వు తప్పు చేసినాడు అంటున్నావు కదా. మీరు ఎటువంటి తప్పు చేయలేదు, ఏనే తప్పు చేసినాడు. ఫర్దర్ గా ఏం చేయాలి? పోలీస్ స్టేషన్లో ఒప్పచెప్పాలి, ఎఫ్ఐఆర్ చేపియాలి, కోర్టుకు పంపించాలి. అవునా? మరి మీరేం చేశారు? 3 రోజులు పెట్టుకొని ఈ 17 years అబ్బాయిని పోలీస్ స్టేషన్ లో పెట్టుడేంది? 3 రోజులు పెట్టుకున్నారు కదన్నా. 3 రోజులు పెట్టుకొని తీసుకపోయిన రోజు కొట్టి, పోలీసు వాళ్ళు కొట్టి, ఇంటి దగ్గర వీళ్ళు కొట్టింది కాకుండా మళ్ళీ అక్కడ కులం పేరు పెట్టి అక్కడ కొట్టి 3 రోజులు పోలీస్ స్టేషన్ లో ఉంచుకొని 3వ రోజు నైట్ 11:30కు పంపించారు. ఇప్పుడు ఆయన
ఆయన పొలిటీషియన్ లో ఉండబట్టే కదా కూర్చొని ఎస్ఐతో కొట్టించింది సార్ నా ముందు. పోలీస్ వాళ్ళు అయినా చెట్టమోటర్ లీటర్లు చెప్తే ఎందుకంటే లేదు. ఇదే కాలు మీద సిగరెట్ నలిపినట్టు నలిపింది సార్ ఎస్ఐ. ఒక నిమిషం సిగరెట్ నలిపినట్టు కాలు నా కొడుకుది. ఇప్పుడు మీకు చూపించిన కదా డీజీపీ గారికి ఈయనకి 13వ తారీఖు ఒకటి పెట్టిన 20వ తారీఖు ఒకటి పెట్టుంటా. ఇది 13వ తారీఖు పెట్టిన, ఇంకా ఇది 20వ తారీఖు పెట్టిన ఫ్రైడే 20వ తారీఖు. ఇది నేషనల్ పీడిఎఫ్ ఫైల్. ఇది నోటినల్ కమిటీది. ఇది హ్యూమన్ రైట్స్ చైల్డ్ వాళ్ళ కంప్లైంట్ పెడుతున్నా. గుడ్ మార్నింగ్ సార్, దిస్ ఇస్ రాంబాబు దగ్గుపాటి. ఏసీపీ సార్ అవర్ సిఐ సార్ నాట్ రెస్పాండ్ తీసుకోవట్లేదు. ఐఎమ్ గోయింగ్ సార్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండ్ ప్రైవేట్ కేసు అని కూడా పెట్టిన. ఇక్కడ మెసేజ్ మై సన్ ఈజ్ ఎన్సిసి స్టూడెంట్ అని పెట్టిన, ఈ ఫోటోలో పెట్టిన. ఇది అయిపోయింది కదన్నా. ఇక 20వ తారీఖు 1 మే 27వ తారీఖు నేను ఫోన్ చేసింది. జూన్ 3వ తారీఖు నేను కలిసింది. ఆయన 2 సార్లు పెట్టి కలిసింది. ఈ మధ్యలో ఉందా? ఇక లేదు కదా. 20వ తారీఖు మిస్డ్ కాల్. 20వ తారీఖు నేను చేసింది. 20వ తారీఖు 2 సార్లు మిస్డ్ కాల్. ఇది ఒక నెంబర్ అయింది. 20వ తారీఖు 2 సార్లు, 20వ తారీఖు మిస్డ్ కాల్, 20వ తారీఖు 4 సార్లు. ఎవరు? ఆయన మిస్డ్ కాల్స్. ఇది 4 సార్లు మిస్డ్ కాల్స్. ఇది 2 సార్లు అన్న. నేను చేసింది ఇది అన్న. ఇటు పోయింది, ఇది పోయింది. ఇది మిస్డ్ కాలు, ఇది మిస్డ్ కాలు. ఇది ఎందుకంటే ఈ నెంబర్ నా దగ్గర లేదు. అన్నోన్ నెంబర్స్ కి నాకు నాట్ అలౌడ్. ఇట్లా అప్పుడు ఈ గుర్తు వస్తుంది. జూన్ 15 అక్కడ 13వ తారీఖు పెట్టినప్పుడు ఇక్కడ టచ్ లోకి వచ్చారు కదా. 13వ తారీఖు చేస్తే అన్నోన్ నెంబర్స్ నాట్ అలౌడ్. తర్వాత ఇది 20వ తారీఖు 4 సార్లు, 4 సార్లు. ఎన్నిసార్లు ఎందుకు చేస్తున్నాడు అని చెప్పేసి నేను ఫోన్ లిఫ్ట్ చేసిన. అప్పుడు ఎప్పుడు హ్యూమన్ రైట్స్ కంప్లైంట్ ఇవ్వడానికి పోతున్నా అని చెప్పేసి పెట్టాను కదా వాళ్ళకి. హ్యూమన్ రైట్స్ దగ్గర పోయినా చాలా మంది ఉన్నారు. సిగరెట్ తాగుదాం అని చెప్పేసి బయట టీ స్టాల్ ఉంది పక్కన, అడిగి పోయినా ఫోన్ సైలెంట్లో ఉంది. లోపలికి ఉన్నాం కదా, సైలెంట్లో ఉంది ఫోన్. బయటకు వచ్చే వరకు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఏందబ్బాయి వీళ్ళు ఎవరెవరు సిఐ కాల్స్ ఉన్నాయి, వీళ్ళు అని చెప్పేసి నేను మళ్ళీ ఏమైనా తీసుకుపోయారా ఏమని చెప్పేసి మళ్ళీ కాల్ చేసిన. అదే కాల్ 2 సార్లు చేసింది. ఇక్కడ చేసిన కదా 3వ తారీఖు. ఇది ఇక్కడ 20వ తారీఖు మిస్డ్ కాల్ చూసి కాల్ చేసిన, లిఫ్ట్ చేయలేదు. ఇలా మళ్ళీ 2 సార్లు మీ ఫోన్ వచ్చింది 20వ తారీఖు. ఇది 20వ తారీఖు అన్న 4 సార్లు చేశారు. ఈ నెంబర్ నా దగ్గర సేవ్ లేదు. తర్వాత ఎవరని నేను చేశా, ఫోన్ తీయలేదు. తర్వాత మళ్ళా 4 సార్లు చేశారు, మళ్ళా మిస్డ్ కాల్స్. ఇవి నేను చేసిన. తర్వాత ఇంటికి ఇదే రోజు 20వ తారీఖు రోజు నాతో ఎక్కడ ఉన్నామంటే హ్యూమన్ రైట్స్ దగ్గర ఉన్న కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నా. అంటే అన్న తప్పు అయిపోయిందన్న, మీరు రండి ఫస్ట్, వచ్చినాక కూర్చొని మాట్లాడదాం. ఎవరన్నారు? పోలీస్ వాళ్ళ? ఇదే ఎస్ఐ అన్న, మీకు దండం పెడతాం, మా జాబులు పోతే మీరు రండి అన్న, కూర్చొని మాట్లాడదాం అని చెప్పేసి. అంటే ఈ పీడిఎఫ్ ఇప్పుడు కోర్టు దానికి సంబంధించిన కంప్లైంట్ ఎవరైతే లాయర్ రెడీ చేశారో వాళ్ళకు తెలియకుండా అయితే నేను రాను అని చెప్పేసి మాట్లాడినా. మీరు ఒక్కసారి ప్లీజ్ అన్న, మీకు దండం పెడతాం, మా జాబులు పోతాయి అని చెప్పి. ఏమైనా రికార్డింగ్స్ ఉన్నాయి వాళ్ళు మాట్లాడి? లేదు, అప్పుడు నాకు నా ఫోన్లో రికార్డ్ లేదు, ఆ ఫోన్లో రికార్డ్ లేదు. ఇవన్నీ ఇది జరిగింది. జరుపుకుంటేనే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడన్న బాబు అంటే ఇంటి దగ్గరే ఉన్నాడన్న, మీరు మేడంతో మాట్లాడి నాకు కాల్ చేయండి అంటే నేను మేడంకి వాళ్ళకి ఫోన్ చేస్తే బాబుని పంపిస్తున్నారు. బాబు వచ్చినాడు 4:30-5 వరకు వాళ్ళతోటే ఉన్నా. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయా. నేను లాయర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయా. నేను ఫస్ట్ నుంచి వీళ్ళకి ఇప్పుడు ఏసీపీ ఇదంతా తిరగడానికి ఇంత ప్రాసెస్ పట్టిందంట ఓవరాల్ గా. అవును. ఎందుకంటే జనాలకు కూడా ఇక్కడ క్లారిటీ ఇంపార్టెంట్ అన్న. ఏదో వచ్చినామా చేసినామా కాదు, 2 సైడ్ నుంచి చూడాలి. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఈయన ఏసీపీ గారు ఉన్నారో ఈయన తిప్పుకొని ఒక్క రోజు టైం అడిగిన ఆయన ఫోన్ ఒక్కరు కూడా మీకు ఎందుకు సపోర్ట్ చేయలేదు అనుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళ ఇప్పుడు ఎవరైతే నా వెనక రాజకీయ నాయకులు ఉన్నారు కదా, ఆయనకుంటే ఒక ఫ్రెండ్ ఉండొచ్చు పోలీస్ స్టేషన్ లో. ఎవరైతే పెట్టించిండో ఆయనకు డీసీపీలు ఏసీపీలు అందరు ఫ్రెండ్స్ కాదు కదా. ఒక్క విషయం చెప్పనా, నేను ఇక్కడ ఓటర్ని, సామాన్య మానవుణ్ణి, పని చేసుకుని బతికేటోళ్ళం. ఆయన ఎమ్మెల్యేనా? యూత్ ప్రెసిడెంట్ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ.
నీకు నీ వెనక లేరని నువ్వు ఎట్లా చెప్తున్నావు? ఆయన నువ్వు పోలీస్ ఒక్కడే ఉంటాడా అని చెప్పేసి ఎట్లా అంటున్నావు? ఎస్ఐఓ లేదా కానిస్టేబుల్? నువ్వే అన్నావు కదా వాళ్ళు కూడా వాళ్ళ మీద కేసులు ఉన్నాయని అన్నారు కదా మీరు. ఎవరు? అవునన్నా, ఇప్పుడు ఈయన మీద లేవు కదా, పర్సన్ మీద లేవు. లేవు. ఇప్పుడు ఈయన మీద ఉన్నాయో లేవో నాకు తెలీదు. ఇప్పుడు కాకపోతే ఈ చిన్న విషయాన్ని 3 రోజులు పెట్టి కొట్టే రైట్స్ పోలీసు వాళ్ళకి తప్పని తెలియదా? అవును, అదైతే కరెక్ట్ కాదు. తెలీదా? ఈ తప్పుడు సర్టిఫికేట్ తేవడం తప్పని తెలీదా? ఏది డాక్టర్ది? ఇంకా అబద్ధాలు ఏంటి? ఒక ఆయన 15వ తారీఖు తీసుకొచ్చిందంటారు, ఒక ఆయన 17వ తారీఖు తీసుకొచ్చారంటారు. అవును, అదొకటి. ఒకరు 15 అంటారు, ఒకరు 17 అంటారు. ఇదొకటి. ఇంకోటి అన్న, ఇంట్లో వాస్తవంగా మీకు ఏం న్యాయం కావాలి అన్న? మీరు ఇంత పోరాటం చేస్తున్నారు కదా. నేను నా కొడుకు నేను డే ఫస్ట్ ఎవరిని అడిగినా కానీ ఆయనకి ఫస్ట్ ట్రీట్మెంట్ నా కార్లో అమ్మ అదంతా పక్కన పెట్టేయి. దాని గురించి నేను నా కాళ్ళు చేతులు బాగున్నాయి, ఆడు మంచిగా ఉంటే ఎంతకన్నా డబల్ సంపాదిస్తాడు, వాటి గురించి కాదు. ఆయనకి ట్రీట్మెంట్ కి నా దగ్గర ఉన్న వరకు పెట్టినా అన్న. నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు ట్రీట్మెంట్ చెప్పి ఏసీపీని అడిగినా, అజారుద్దీన్ అడిగినా, నవీన్ కుమార్ యాదవ్ అడిగినా, అనిల్ కుమార్ యాదవ్ అడిగినా. వీళ్ళందరూ వాళ్ళ వచ్చిన వాళ్ళందరికీ అదే చెప్తున్నా, ట్రీట్మెంట్ చేపియండి. ఈ తప్పులు ఎవరైతే చేశారో వాళ్ళకి తగిన శిక్ష పడాలి. ఓకే, ఈ మిస్గైడెన్స్ కావచ్చు, ఈ మిస్లీడ్ చేసిన అన్ని ఎవ్రీథింగ్ అంతా. ఇప్పుడు ఆయన 20వ తారీఖు నా దగ్గరకు వచ్చి ఎస్ఐ ఎప్పుడు నైట్ 11:30కి ఫస్ట్ ఇంటికి వచ్చి నా ఇంట్లో ఈ 70 పేపర్లు దొంగలాగొచ్చి ఫోటోలు తీసుకొని పోయిండంటే మీకు ఇక ఎట్లా చెప్పాలి? ఈడ పడుకున్నాడైనా ఫుల్ ఫీవర్ ఉంది సార్ ఆ రోజు బాబుకి. ఆడికి వెళ్ళి చూడకుండా కూడా అబ్బబ్బా ఎట్లయిందా అని చెప్పేసి అనుకుంటా కేసీట్ తో సహా అప్పుడు 20వ తారీఖు మేము 16వ తారీఖు అడ్మిట్ అయితే 20వ తారీఖు ఇప్పుడు ఆవిడ ఈడ దొంగ కాదా? ఇప్పుడు డాక్టర్ 20వ తారీఖు నేను అడ్మిట్ అయినా, 16వ తారీఖు అడ్మిట్ అయినా అంటున్నాను. 20వ తారీఖు ఎస్ఐ వచ్చింది ఇంటికి. వచ్చిండు. ఓకే, ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి ఏదైతే తీసుకెళ్లారో మీరు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ తేవడానికి రెడీ ఉన్నారా? ఎక్కడి నుంచి? మాకు కావాలి కదా, మేము అడిగితే. మరి అది కోర్టు త్రూగా ఉంటది కాబట్టి లీగల్ గా కోర్టు నుంచి నోటీస్ తెచ్చుకొని నా ప్రయత్నంలో నేనున్నా, చేస్తున్నా కంపల్సరీ. ఎందుకంటే ఇక్కడ నిజాలు వాళ్ళు ఏదైతే 17 తారీఖు అని వాళ్ళు అంటారు, 15 తారీఖు అని ఇప్పుడు అన్న ఇగో ఇక్కడ అమ్మ ఒక నిమిషం అమ్మ నువ్వు ఆగు. ఈ కింద నెంబర్ ఒక పోలీస్ అతంది. ఇతనేమో 15వ తారీఖు వచ్చినాడు ఏది పోలీస్ స్టేషన్ కి. అన్న నేను అవన్నీ నమ్మను. నేను ఒక మాట అంటే మిమ్మల్ని తప్పుపడుతున్నాను కాదు, ఆయన వర్షన్ ఆయన చెప్తుండొచ్చు. నేను అనేది ఏంటంటే ఓవరాల్ గా ఇప్పుడు సీసీ ఫుటేజ్ అనేది బయట పెడితే ఇక్కడ దొంగలు ఎవరైనా బయటపడుతుంది కదా. మరి మాకు కావాల్సింది కూడా అదే కదన్నా, దానికోసం ప్రయత్నం చేయి. మాకు సీసీ ఫుటేజ్ కావాలి సార్. వాళ్ళు 3 రోజులు లేడని నిరూపించితే వాళ్ళు ఏ శిక్ష చేసినా కానీ మేము రెడీగా సిద్ధంగా ఉన్నాం. ఇవి వాళ్ళు వేసిన నిందలకు కూడా ఎవ్రీథింగ్ అన్నిటికీ. దాంట్లో 3 రోజులు ఉంటే దీంట్లో ఏసీపీతో సహా ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోతారా? మరి అఫ్ కోర్స్ ఒక 17 ఇయర్స్ అబ్బాయిది ఈయన జరిగిందంటే అది కరెక్ట్ కాదు కదా. 3 రోజులు ఉన్నారు సార్ పక్కా. అయితే 3 రోజులు ఎంతమంది చేస్తున్నారు సరే, ఈయనంటే బయటకు వచ్చింది 3 రోజులు ఇంతమంది కంప్లైంట్ ఇస్తే అన్న అది అంతొద్దు. ఇంకా ఓవరాల్ గా ఆయన ట్రీట్మెంట్ కావాలన్నారు. వాళ్ళేమో 17th అంటారు, మీరేమో 15th అంటారు. సీసీ కెమెరా ఫుటేజ్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా? చేస్తున్నా. ప్రైవేట్ కేసు వేసినాం, నోటీసులు వెళ్ళిపోతాయి కంపల్సరీ. అది ఖచ్చితంగా కావాలి సార్. ఎస్సీ నేషనల్ కమిటీ నుంచి కంప్లైంట్ వెళ్ళింది. ఈ రోజు 24వ తారీఖు రిపోర్ట్ ఇవ్వాలి. ఇచ్చారో ఇవ్వలేదు ఇంకా నాకు తెలియదు. అది వచ్చింది అంటే కంపల్సరీ సీసీటీవీ ఫుటేజ్ అడుగుతుంది. దాంట్లో నాకు న్యాయం దొరకదు. వీళ్ళంతా దొంగలు చూస్తే అర్థమైపోతుంది ఎవరెవరు వచ్చారు. మరి వీళ్ళేమో ఆయన ఎవరైతే మీరు పేరు చెప్తున్నారో ఆ వ్యక్తి అసలు నాకు సంబంధమే లేదు, నా మీద కావాలని బురదలుతున్నారు, నేను అసలు పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేదు, వాళ్ళు చెప్పిన వర్షం చెప్తున్నారు, నాకు సంబంధం లేదు, నన్ను కావాలని వాళ్ళు ఫ్రాడ్ క్యాండిడేట్లు అని మాట్లాడుతున్నాడు. సరే మేమే ఫ్రాడ్ అన్నా, మేమే దొంగలం, మేమే లంగాలం, ఓకే తప్పు మేమే చేసినాం, అన్ని మేమే చేసినాం. శిక్ష చేసే రైట్స్ నీకు లేవు, వాళ్ళకి లేదు, ఎవరికి లేదు, పోలీసుకు కూడా లేదు. శిక్ష వేస్తే కోర్టు వేయాలి అన్న. నేను ఏమంటున్నా, ఏదైనా ఫస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి కొట్టే హక్కు వాళ్ళకి లేదు. అదే నేను అంటున్నా. ఇప్పుడు ఇక్కడ కొట్టే రైట్స్ లేవు. నేను అదే అంటే న్యాయంగా లీగల్ గా తప్పు చేస్తే 3 రోజులు పెట్టుకునేది కూడా లేదు సార్. అవును 3 రోజులు కూడా మైనర్ కదా. 15కి తీసుకెళ్లి 15 రాత్రి పగులు అక్కడే ఉన్నాడు, 16కి అక్కడే ఉన్నాడు. వాళ్ళు ఎఫ్ఐఆర్ ఎప్పుడు చేశారు సార్? 16కి రాత్రి 10:30కు చేసినారు. ఓకే, అనే వ్యక్తి వచ్చి చేపించిండు. ఓకే, సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే వాళ్ళు చెప్పినది నా తన ఎవిడెన్స్ ఉంది, మీరు చెప్పింది. నేను ఏమంటున్నా ఇక్కడ మీది తప్పని అన్నట్ల 2 సైడ్ నుంచి వినాలి కాబట్టి నా ఇంటెన్షన్ అది కాబట్టి నేను క్వశ్చన్ చేసిన. సరే ఇప్పుడు ఓకే నేను తప్పుడును కదా,
తప్పుడు నేను డిక్లరేషన్ ఇవ్వలేదు, అక్కడ నుంచి వచ్చింది నేను చెప్తున్నా. అన్న నేను అదే చెప్తున్నా, నేను తప్పుడు నువ్వంటాను అనట్లేదు. నువ్వు నిజాయితీ పరుడు, నువ్వు లేవు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సీసీటీవీ ఫుటేజ్ తెప్పి. మేము తెప్పియాము, మాకేం అవసరం, నువ్వు తెప్పి. నువ్వు ఏదో సమాజ సేవకుడు అని పేరు తెప్పించుకుంటున్నావు, నీ పలుకుబడి ఇప్పించి తెప్పిలేవా? నువ్వు దొంగ కాదు కదా, నువ్వు దొంగ కాదు కదా, నువ్వు లేవు కదా, నీకు తెలియదు కదా, నువ్వు బుద్ధిమంతుడివి, తెప్పి మరి నీకు. నువ్వు తెప్పి దాంట్లో నువ్వు దాంట్లో మెయిన్ రోడ్డు మీద ఎవరు కాళ్ళు పెట్టుకుంటే వాళ్ళ కాళ్ళు పెట్టుకుని నేను సిద్ధంగా ఉన్నా సార్. వాళ్ళే 3 రోజులు లేదని నిరూపించి ప్రచారం చేసిన దానికి ఒక శిక్షను ఉంటది చట్టంలో, దానికి మించిన శిక్షలు వేసినా నేను అనుభవిస్తా. 15వ తారీఖు మధ్యాహ్నం తర్వాత నుంచి 17 రాత్రి 10:30 దాకా 11 గంటల వరకు నా కొడుకు దాంట్లో లేడు అని చూపిస్తే నువ్వు వేసిన శిక్ష, నేను గవర్నమెంట్ ఏ శిక్ష అయితే ఎత్తుందో దానికి డబల్ శిక్ష నేను పడతా. ఓకే, చూస్తున్నారు కదా, ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు. మనం 2 సైడ్స్ నుంచి విని ఇక్కడ క్వశ్చన్స్ వేసినాం. ఇక్కడ వాళ్ళ వర్షన్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. నేను వాళ్ళ బ్రదర్ ఒక వ్యక్తి నాకు చెప్పిన విషయాలు నేను అడగడం జరిగింది. ఇది నిజంగా సీసీ ఫుటేజ్ వస్తేనే మాత్రమే ఇది వదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటే రాజకీయంగా ఉన్నా ఇంకోటి ఉన్నా దీన్ని మరీ ఒక చిన్న పిల్లోడికి సంబంధించిన విషయాన్ని వీళ్ళు తప్పుదారి పట్టేయడం అనేది కరెక్ట్ కాదు, నా ఇంటెన్షన్ కూడా. ఇక్కడ నీకు ఇక్కడే అర్థమవుతుంది కదా, అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఏమైపోతుంది అంటున్నా, మీరు కూడా రెడీ ఉన్నారు కాబట్టి అఫ్కోర్స్ దానికి మీ ప్రయత్నం మీరు కూడా చేయండి. అఫ్కోర్స్ అది ఆ విషయాన్ని నేను కూడా అడిగే ప్రయత్నం చేస్తా. సీసీ ఫుటేజ్ తెప్పి మరి అని అడిగే ప్రయత్నం చేస్తా నేను. ఓకేనా తమ్ముడు, ఏదున్నా జాగ్రత్త, ఇంతకుమించి మేము ఏం చేయలేము అంతకుమించి. ఓకేనా అమ్మ, ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ లేదున్నా, నేను అక్కడ నుంచి మాట్లాడినా కాబట్టి చెప్తున్నా. బట్ ఆ మాట్లాడిన ఎవిడెన్స్ ఏంటంటే నేను చెప్పలేను మీకు. ఓకేనా, ఇప్పుడు మీరు జనాల్లోకి తీసుకుపోవాలి, అది తప్పు గాని ఒప్పు గాని మీరు జనాల్లోకి తీసుకుపోవాలని మీరు వస్తున్నారన్న. నేను ఏమంటున్నానంటే ఇన్ కేజ్ ఆయన మాట్లాడలేదు, నేను అట్లా లేదు, మీ కులం గురించి ఆయన మాట్లాడలేదంటే నాకు ఎవిడెన్స్ ఉంది, అది టైం వచ్చినప్పుడు నేను బయట తీస్తా. నేనేం చెప్తున్నా అన్న, మీరు కావాలని వేసి క్వశ్చన్ అని మీకు డౌట్ ఉంటే నాతో ఎవిడెన్స్ ఉంది. కానీ ఒక మనిషి నన్ను నమ్మి మాట్లాడినప్పుడు నేను అది మీడియాలో పెట్టదలుచు. ఓకే అన్న, మాకు అది ఇబ్బంది లేదన్న. ఇప్పుడు మిమ్మల్ని నమ్మే కదా ఇవన్నీ ఎవ్రీథింగ్ అంతా 100% అన్న. దీని గురించి ఎంత దాకా అయినా వెళ్దాము, నో ఇష్యూ. ఇంకోటి రిక్వెస్ట్ గా మీరు కూడా ట్రై చేయండి సీసీ ఫుటేజ్ తీయడానికి. అది కోర్టు త్రూగా నోటీస్ తీసుకొస్తారా, ఎట్లా చేస్తారు ఆ ప్రయత్నం చేయండి. ఓకే, ఏదైనా సరే కానీ చిన్న పిల్లల్ని సరే తప్పు చేసిండు మా కొడుకు తప్పు ఉంది అని వాళ్ళ అమ్మ కూడా అంటుంది. కానీ నడుమిరగొట్టి మెడలు ఇరగొట్టేంత అయితే ఏం లేదు కదా అక్కడ. సరే ఏదైనా ఉంటే కోర్టులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి అన్నారు, తీసుకునే ప్రయత్నం చేద్దాం ఎవిడెన్స్ ఏంటనేది కూడా. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఏదో వీళ్ళని ఏదో ఉద్దేశించాను కాదు, వాళ్ళ సైడ్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి అడగడం జరిగింది ఇక్కడ, అంతే తప్ప అన్న అట్లెట్లా అంటే వాడు నీ ముంగట ఉన్నాడు కదా బాధితుడు, ఆఫ్ కోర్స్ 100% ఉన్నాడు. దీని గురించి రేపు పొద్దున సీసీ ఫుటేజ్ వచ్చినాక కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఆ రోజు 100% వన్ సైడ్ వార్ లాగా నేను క్వశ్చన్ చేసే ప్రయత్నం నేను చేస్తా. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ సో మచ్.